ఉపయోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట అమలు చేస్తూ ఈ యొక్క సమయాన్ని బ్రదర్ జాన్ సురేష్ అన్నికి ఇస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మీ దయచేసి అందరూ చల్లవంచండి, మోకరించండి. 2 నిమిషాలు నేను ప్రార్థన చేసేసాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మంచి వాతావరణంలో మీ వాక్యాన్ని నడిపించారు. మీ బిడ్డలతో కలిసి చక్కగా ఈ సమయాన్ని పంచుకొని మా అందరికీ ఒక మంచి బోధ జరిగి ఇక్కడ నుండి మా జీవితంలో ఒక మంచి మార్పుతో ముందుకు వెళ్ళడానికి కృప చూపమని క్రీస్తు యేసు పేరుతో వినయపూర్వకంగా మీ సన్నిధిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత దినం నుంచి ఈ రోజు వరకు ఉదయం పూట నుండి సాయంత్రం ఇప్పటి వరకు సభలు, అలాగే సదస్సులో క్లాసులు చక్కగా జరిగాయి. మీలో చాలా మందికి అసలు ఈ సభ ఏంటి, సెమినార్ ఏంటి, ఆ డిజిటల్ మీడియా అంతా, డిజిటల్ ప్రపంచం అంతా, వర్సెస్ అంట, తర్వాత దేవుని మార్గం అంట. మామూలుగా అయితే సభలు అంటే ఈ జీవ స్వార్థ సభలు, స్వార్థ సభలు, స్వస్థత మహాసభలు లాంటివి ఉండవు కదా. వీళ్ళేనండి బాబు డిజిటల్ సెల్ మాకు తెలియని కథలా, ఈ సెల్ ఫోన్ మాకు తెలియదు అబ్బాయి, రోజు చూసే సెల్ గురించి వాడేంద్ర మాకు వచ్చి అనుకొని పూర్తిగా ప్రపంచం, బయట ప్రపంచం, లోన ప్రపంచం కూడా తెలియని వాళ్ళు అనుకుంటారేమో. అసలు ఏమిట్రా ఈరోజు ఈ సమావేశం యొక్క, సదస్సు యొక్క ఈ అంశం యొక్క ప్రాధాన్యత అంటే, మీకు తెలియకుండా నాకు తెలియకుండా మామూలుగా అయితే ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాయి. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, లేకపోతే ఎప్పుడైనా తగు వచ్చిన వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ఉమ్మడి శత్రువు ఏదైనా ఉందంటే ఇదిగో ఈ డిజిటల్ ప్రపంచమే. ఏమిటి డిజిటల్ ప్రపంచం, ఏమిటి సోషల్ మీడియా, ఏంటి ఇదంతా, ఈ కథా కమాంశ ఏంటిరా బాబు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళ ఉద్దేశం అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సువార్త సభల పేరిట చెప్పిన మాటలే చెప్పి, మారు మనసు కథలు మళ్ళీ మళ్ళీ చెప్పి మీ అందరికి రోత పుట్టించడానికి మేము ఇక్కడికి రాలేదు. ఎప్పుడు చెప్పిందే, ఏ పాస్టర్నైనా ఏ బోధకునైనా బలండి ఎప్పుడు చెప్పిందే, ఇక మారు మనసు పొంది రక్షణ పొందు అంటారు. వాళ్ళకి అర్థం కాదు, నేను ఇంతకు పొందాను లేదా, ప్రతి సంవత్సరం పాస్టర్ గారికి రక్షణ పొందు, మారు మనసు అంటే ఈదిరి వాళ్ళకి ఉందా లేదంటే అసలు అని డౌట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతిసారి మారు మనసు కాదు బాబు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక తొట్టు ఉందనుకోండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా నీళ్లు పోస్తున్నావు, కానీ నీళ్లు గారిపోతున్నాయి. నీళ్లు గారిపోవడానికి కారణం నువ్వు మోసే బిందె కాదు, దానికి ఎక్కడో బొక్క పడింది. ఆ బొక్కను గుర్తించి పూడ్చకపోతే నీళ్లు నిలబడవు. మన జీవితాల్లో సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయి, వాటిని మనం ఎలా పరిష్కరించాలో మనం తెలుసుకోకపోతే మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు మన జీవితంలో, మానవ ప్రపంచంలో, ఈ ఆధునిక కాలంలో, ఈ 21వ శతాబ్దపు ప్రారంభ దశాబ్దాల్లో అసలు మానవ జాతి ఎదుర్కొంటున్నది పెద్ద సవాలేంటి, అసలు సమస్య ఏంటి, ఇది తెలుసుకోకపోతే పల్లెటూరులో ఉండి అసలు ఏమి ఎరగనట్టుగా కళ్ళు మూసుకొని నాశనానికి వెళ్ళిపోతాం. ఈ నాశనం మామూలు నాశనం కాదు పిల్లరా, మనది, మన పిల్లలది, మన కుటుంబాలది. గత కొన్ని సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు కులము, మతము, జాతి భేదమే లేకుండా అందరూ కట్టగట్టుకొని దాన్ని ఎదిరించారు. దాన్ని ఎదిరించేటప్పుడు ఎవరు నీ కులం ఏంటి, నా మతం ఏంటి, నీ జాతి ఏంటి, నా జాతి ఏంటి, నువ్వు శత్రువువి నేను మిత్రుని అనే భేదమే లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రపంచాన్ని అంతటికి ఒక్కటే ఉమ్మడి శత్రువు. అదేంటా అంటే చెప్పండి, ఏంటి చెప్పండి గట్టిగా, కరోనా. ఆ కరోనా కంటే మహమ్మారి, మనకు తెలియకుండానే మన జీవితాన్ని పాడు చేసేస్తున్న మహమ్మారి ఏమిట్రా అంటే ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ ప్రపంచమే. పిల్లరా, ఈ సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచం ఎట్లా మారిపోయిందంటే నేను చెప్తాను. మనకు అసలు ఏ చదువు లేని వాళ్ళు కూడా దీన్ని వాడడం మొదలు పెట్టేశారు. ఎట్టవుదు వాడుతున్నారంటే, మన ఈ మధ్య అడుక్కునే ఆయన ఒక బజార్లో ఉండి, అరే అబ్బాయి ఆ బజార్లో అయిపోయిందంటవా, నన్ను రమ్మంటవా, మన వాళ్ళు ఆ బజారు పోయారా, నేను పోతున్నా, మరి ఈ బజారు అయిపోగొట్టుకుని అది పోతున్నా అంటే ఏంటది, వాడి చేతిలోని చెల్లి పెట్టి తత్తరపడిపోతామండి మనం.
అది ఎట్టుందంటే చిన్న సైజు ఇటుక బిళ్ళ అంత ఉంది. అది షోకేసుల్లో వాడుతాం చూసారండి, అంత ఉంది అది. మనం వాళ్ళేమో బాబు ఆడంత కాస్ట్లీ సెల్ ఫోన్లు ఆడుతున్నాడు, వాడు వాడే దేనికోసం అడుక్కోవడం. ఇంకొకడు చెత్త కొండి మీద చెత్త ఏరుకుంటా వాడి ఫోన్ చేస్తున్నాడు. ఈ చెత్తలో చెత్త అంతా వాడి ఆ కవర్లో వేసుకుంటూ ఫోన్ రాగానే ఆ సంకలో పెట్టి ఈ పక్కలో చెత్త అంతా అందులో వేసుకుంటూ చెప్పురా చెప్పు ఏంటి అంటున్నాడు. చెప్పురా ఏంటి పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. ఎక్కడి నుండి అంటున్నాడు? చెత్త ఏరుకుంటా అంటున్నాడు. ఈ డిజిటల్ ప్రపంచం ఎంత మనిషిని ఆవహించిందంటే ప్రతి చిన్న పనిలో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ప్రతి దాంట్లో దాని హస్తం లేకుండానే మన హస్తం లోపలికి పోవడం. ఇంతగా మన జీవితాన్ని ప్రభావితం చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇంత మనుషులను ప్రభావితం చేసిన ఏ మాధ్యమమైనా ఈ డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా లేకపోతే మరొకటి మీడియా అంటే అర్థం ఏంటంటే మధ్యవర్తి. మరి ఎవరి దగ్గర నుండి సమాచారాన్ని మనకు తెలియజేసే లేదా మన దగ్గర నుండి మరెవరికో సమాచారాన్ని చేరచేసే వారధి లేదా మీడియా లేకపోతే మధ్యవర్తిని మీడియా అంటారు. మీడియా అంటే మీడియేటర్, సమాచారాన్ని చేరవేసేది. ఈ కేవలం సమాచారాన్ని మాత్రమే చేరవేసేది. ఈ రోజు సమాచారాన్ని కాదు, నీ జీవితాన్ని చేరవేసేది చెప్పాలి. నీ రహస్యంగా బతికే జీవితం, నువ్వు నీ ఇంట్లో మాత్రమే బతకాల్సిన జీవితం, నీ భర్తకు మాత్రమే తెలియాల్సిన విషయాలు, నీ కుటుంబానికి మాత్రమే తెలియాల్సిన విషయాలు ఈ రోజు లైవ్లు పెట్టి లోకంలో ఉన్న వాళ్ళందరికీ పంచుకునేంత నీచంగా దిగదార్చేది. ఒక ఫోటో ఎవరి ఇంట్లోనైనా కనపడితే గతంలో ఆయన ఫోటో ఎందుకు ఉంటారా నీ దగ్గర, అమ్మో ఏమై ఒక గడపల ఫోటో వాడి ఇంట్లో పెట్టుకొని తిరుగుతుండే అనుకునే రోజుల్లో ఈ రోజు సెల్ ఫోన్లో ఎవరెవరు అమ్మాయిలో ఎక్కడెక్కడ అమ్మాయిల ఫోటోలు కుప్పలు తిరుగుతుంటే పాడవకుండా ఉంటుందండి ఈ రోజు సమాజం. ప్రియమిత్రులారా, దేవుని బిడ్డలారా, నేను ఈ రోజు మీతో మాట్లాడబోతున్న విషయం ఏంటంటే తల్లతల్ల లోకం, విలవిల ప్రపంచం. ఏంటిది తలతల అంటే అర్థం ఏంటంటే మన కంటికి కనపడే ప్రపంచం అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో, చూడటానికి, వినటానికి, ఆలోచించడానికి మహా అద్భుత ప్రపంచం ఈరోజు మనకు కనపడుతుంది. మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేయండి, మనం ఎప్పుడు చూడని ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దృశ్యాల్ని అద్భుతంగా చూపించేటువంటి ప్రపంచం. మనం ఎప్పుడు వినని, ఎప్పుడు చూడని అద్భుత దృశ్యాలు, ఎప్పుడు చూడని భూతు దృశ్యాలు, ఎప్పుడు వినని అద్భుతమైన జ్ఞానం, వీటంతటిని తల వెలిసిపోయేటట్టు మన కళ్ళకు చూపిస్తుంది. మీ అందరికీ బాగా తెలుసు, చాలా అందంగా ఆకర్షణగా కనపడితే మన వాళ్ళు అందరూ ఏమంటారు చెప్పండి? తల్లడిపోతున్నారు అంటారు. అంటే అర్థం ఏంటంటే బాగా వెలిగిపోతున్నావు అని అర్థం. బాగా వెలిగిపోయేవాడు, బాగా తలతల్లాడేవాడు చాలా గొప్ప అనే భావన మంది. అట్లా ఆకర్షించే తత్వంతో ఈ ప్రపంచం తలతల్లాడుతుంది. ఈ తలతల్లాడుతున్న లోకాన్ని అంతా వెలిగిస్తుంది ఎవడు అనుకుంటున్నారు? మన దేవుడు అనుకుంటున్నారా? కాదు, సాతానుగాడు. ఈ సాతానుగాడు నీకు సుఖాన్ని పెంచి, నువ్వు పడే కష్టాన్ని తగ్గించి, నీకు ఆదాయాన్ని పెంచి, నువ్వు బతకాల్సిన నైతిక విలువలన్నింటినీ చంపేసి, నువ్వు మనిషిగా, తండ్రిగా, తల్లిగా, అన్నగా, చెల్లిగా నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో అన్న వాటన్నిటికీ తిలోదాకాలు ఇచ్చి నీవు నీ కోసమే, నువ్వు నీకు నచ్చినట్టే, నీవు నీకు తోచినట్టే బతకడం నేర్పుతుంది సోషల్ మీడియా. ఈ రోజు ప్రపంచం అంతా ఏం నేర్చుకుంటుందో తెలుసా? స్వేచ్ఛ ప్రపంచాన్ని కోరుకుంటుంది. నా జీవితం నాదే, నీ జీవితం నీదే. మన ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆ పెళ్లి చేసుకునే భర్తతో అంటుందంట, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని. అప్పుడు పెద్దోళ్ళు అంటారట, ఏముందిలేండి ఈ రోజుల్లో ఒక 5 నిమిషాలు పెళ్లిగాని వాళ్ళు మాట్లాడుకోవడం తప్పు ఏముంది అన్నారంట వాళ్ళు. అది సరేలే మాట్లాడుకుని పక్కకు పోతే అమ్మాయి అంటుందంట, ఇదిగో నేను పెళ్లి చేసుకోవటం నాకు ఎక్కువే కానీ నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి, అవి ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాను. ఏంటి ఆ కండిషన్లు అంటే, ఇదిగో నా సెల్ ఫోన్ నువ్వు చూడకూడదు. ఏంటంటే కండిషన్? నా సెల్ ఫోన్ నేను చూడకూడదు, నువ్వు చూడకూడదు, నీ సెల్ ఫోన్ నేను చూడను. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో, నేను ఎవరితోనైనా మాట్లాడుకుంటా. నేను ఏ టయానికి వచ్చానో నువ్వు అడగొద్దు, నువ్వు ఏ టయానికి వచ్చావో నేను అడగను. నీకేం నచ్చిద్దో నాకు చెప్పొద్దు, నాకేం నచ్చిద్దో నీకు చెప్పను. అబ్బాయి అప్పుడు అబ్బాయి అంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకో, మళ్ళీ ఉంటాను. ఇంతకాడికి పెళ్లి ఎందుకు అసలు? అర్థమవుతుందా మీకు? అంటే స్వేచ్ఛ జీవితం కావాలా, రహస్య జీవితం కావాలా, చీకటి బతుకు కావాలా. ఎందుకంటే ఒక్కదానికి సంతృప్తి పడలేని జీవితం, విచ్చలవిడిగా బతకడానికి ఆశలను రేపుతున్న ప్రపంచం. ఒక భర్త ఉంటే చాలు, ఒక జీవితం ఉంటే చాలు అనుకునే ప్రపంచం నుంచి విచ్చలవిడిగా బతకాలి,
ఏది కనపడితే ఏది దొరికితే అది అనుభవించి జుర్రుకొని ఈ జీవితాన్ని అనుభవించాలి, కొనసాగాలి అనుకునేటువంటి నీతి మాలిన నీచమైన జుగుప్సను కలిగించే జీవితం కావాలి అనుకుని రెక్కలు కట్టుకుని అదుపు లేనటువంటి స్వేచ్ఛ జీవితం, ఇది కావాలి ఈ ప్రపంచానికి. ఈ ప్రపంచం ఇట్లా కొనసాగుతుంటే రాబోయే కాలంలో మనుషులు ఎట్లవుతారో తెలుసండి. ఎవరికి సంబంధం లేకుండా నీ కళ్ళెదితే ఒకడు కింద పడి కొట్టుకుని చచ్చిపోతుంటే నువ్వేం చేస్తావు? సెల్ ఫోన్లో చూసుకుంటూ పోతావు. ఇప్పుడు జరుగుతుంది ఏంటండి, కొత్తకేం కాదు అమ్మా, ఇప్పుడు జరుగుతుంది తెలుసా మీకు? ఒక రోజు టౌన్ లో ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి కింద పడి పొట్ల పీడలని బయటకు వస్తే ఆ చుట్టూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తాడంటే ఫేస్బుక్ లైవ్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఒక ఆయన అడిగి ఇప్పుడే నేను ఇంత వస్తుంటే కింద పడిపోయి పేగులు బయటకు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఆ పేగుల నుంచి రక్తం కూడా వస్తుంది, క్లోజ్ గా పెట్టి రక్తం చూసారా ఫ్రెండ్స్, ఎర్రగుంది ఫ్రెండ్స్. నిజంగా నేను ఎంత ఎర్రగుంటుంది అనుకోలేదు ఫ్రెండ్స్. వాడిని అక్కడ పట్టుకుని బర్ర కొత్తే అప్పుడు గురించి ఇది కూడా ఎర్రగా ఉంటుందండి. వాడి పిచ్చి, దేశం ఏమవుతుందో తెలియని పిచ్చి. బైబిల్ చెప్తుంది, ఒక్కసారి మీరు యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే చిన్నపిల్లారా అంటాడు యోహాను గారు. అంటే మనకి మందబుద్ధి, బుద్ధి జ్ఞానం, మంచేదో చెడేదో తెలుసుకోలేనంత అజ్ఞానం మనకుంది కాబట్టి యోహాను గారు చెప్తున్నాడు, ఒరే ప్రపంచాన్ని అంతా తెలుసు అనుకునే మేధావుల్లాగా ఆలోచించే మూర్ఖులారా, మీకు తెలియదు మీ ఒళ్ళు పెరిగింది కాబట్టి, కానీ మీ బుర్ర పెరగలా. మీరు వాస్తవానికి శరీరం పెరిగింది కానీ మీ మనసు చాలా చిన్నపిల్లల మనస్తత్వం. మీరు ఏది మంచి అనుకుంటారో అది మంచి కాదు, ఏది న్యాయం అనుకుంటారో అది న్యాయం కాదు. నీకు తోచింది, నీకు నచ్చింది, నీకు బాగా అనిపించింది, నీకు నొప్పి లేనిది అది నువ్వు మంచి అనుకుంటావు. కానీ నీ వల్ల ఎదుటోడు పడే బాధ, ఎదుటోడు పడే నరకం నీకు నొప్పి అనిపించదు. అది అసలు నొప్పి కాదు, అది ఇబ్బందే కాదు. నువ్వు నీ కోసం నీకు నచ్చినట్టు బతకడానికి ప్రారంభించావు. ఈ నచ్చినట్టు, తోచినట్టు, కుదిరినట్టు బతికే బతుకు అట్టే కొనసాగుతూ భ్రమపడుతున్నావు. కానీ నీకు తెలియదు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒకానొక రోజు ఒక్క బోర్లబడి తిరిగి లేవలేని పతనానికి వెళ్ళిపోతాం. మనిషి జీవితంలో తనకు నచ్చింది, తనకు తోచింది, తనకి ఇష్టపడ్డది చేసుకుంటూ వెళ్ళిపోతూ, ఎవడొచ్చినా తొలగించుకుంటూ, భర్త అయినా, పిల్లలైనా, భార్య అయినా, ఏది కావాలని మనసు కోరుకుంటుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి సంతోషం దొరుకుతుంది అనుకుంటారు. అది తప్పు. ఒంటరి వాడిగా నీ జీవితం చివరికి కుక్క కంటే హీనంగా చచ్చిపోతావు. దేవుడు వెర్రివాడు కాదు, దేవుడు తెలియనివాడు కాదు. దేవుడు మనుషులను కుటుంబంగా, సమాజంగా, ఒక సంఘ జీవిగా ఎందుకు పుట్టించాడో తెలుసా? నువ్వు ఒకరి కోసం ఒకరు, ఒకరితో కలిసి ఒకరి మీద ఒకరు ఆధారపడి బతకాలని. కానీ మనకు అట్లా కాదు. చిన్న తగుతో వాడేవాడు నేనే, వాడి నాశనమే కోరుకుంటాం. ఇప్పుడు దాకా డిగ్రీ దొత్తుల్లో బోదాలు రాసుకొని తిరిగే వాళ్ళం నిమిషాల్లో అనుకుంటాం. నా చిన్నప్పుడు నేను బాగా చూసు, ఆడ మా రోడ్డు మీద అక్కడ బ్రాండీ షాప్ ఉంటుందండి. ఆ బ్రాండీ షాప్ ముందు నేను అక్కడ కారం బూంది కట్టుకోవడానికి వెళ్ళిపోతే ఇద్దరు నుంచి వచ్చారండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చారు కదా, అరే మావా ఆడు నిన్ను అన్నాడు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా అంటాడు. మావ అంటాడు, తెల్లనిచ్చిన మావో లేకపోతే ఈ దాటి తెల్లని చూస్తున్నాడు వీళ్ళు. మావా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా? అరే పానీల నేను ఊరుకోను, నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. ఆడు నిన్నంత మాట అంటే ఎందుకు ఊరుకున్నావు మావా? వాడు తలకై నరిగి పక్కన పెట్టేవాడిని మావా అన్నది. ఏం ఫ్రెండ్స్రా బాబు అనుకున్నాను. ఇట్లా తాగి పైకి వచ్చారా? నువ్వు మొన్న ఏమన్నావు? నేనేమన్నా ఏమన్నావు గుర్తు చేసుకో. నేనేమన్నారు? వాడిని ఎవరినో వీడి కోసం వాడిని దంతాను అన్నోడిని వీడిని పట్టుకొని దంతం మొదలు పెట్టేది. ఇక రోడ్డు మీద పడి దొర్లాడుకుంటున్నారండి బాబోయ్, మొత్తం బురద మట్టి. వాళ్ళు లేచి వాళ్ళ బంధువులు ఎవరో తీసుకుపోతే వీడు పాగుల్లోనే గుద్దుతో చచ్చిపోతూ ఉంటున్నారు కళ్ళు చూసుకుని. మీ బంధాలు బాంధవ్యాలు చూసారండి ఎట్టుంటుందో? బైబిల్ చెప్తుంది ఏంటనుకుంటున్నారు? వీళ్ళారా చిన్నపిల్లలారా, మీరు పిల్లలు అంత తెలుసునికిన అమాయకులు, నేనైనా నువ్వైనా అందరం అంటే. చదవండి ఒకసారి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగినారు కనుక మీరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాబట్టి. అమ్మా మీరు దేవుణ్ణి ఎరిగిన లోకంలో ఉన్న వాళ్ళు మరీ మీ దేవుడు ఎరకపోతే వాళ్ళు మరీ పిచ్చోళ్ళు అయిపోతారు. ఇదిగో మీకు దేవుడు తెలుసు అంటే బైబిల్ తెలుసు, వాక్యం వింటున్నారు అంటే అంతా తెలుసుని కాదు. మీకు రాయిచున్నాను తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవ్వనస్తులారా, అయ్యమ్మ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం మన కంటికి కనపడని ప్రపంచం, భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఆనాడు ఈనాడు ఆనాడే ఆలోచించాడు. ఈ యవ్వనస్తులు, ఈ తండ్రులు
ఈ తండ్రులు, ఈ పిల్లలు, వీళ్ళందరూ కట్టగట్టుకుని నాశనం అయిపోతారు ఒక దాని నుంచి తెలిసే 2000 సంవత్సరాల క్రితం రాయించాడండి ఈ మాట ఈ సోషల్ మీడియా గురించి. అందులో లేదని అడక్కమండి, దాని జ్ఞానం, దాని వెనక వృత్తాంతం ఉంది, చదవండి. ఎవరొస్తున్నారా? మీరు బలవంతులు, దేవుని వాక్యం ముందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించున్నారు కాబట్టి నీకు రాస్తున్నా. ఏమిటి? ఏమయ్యా ఇన్నిసార్లు అన్నావు నీకు రాస్తున్నాను, విశ్వాసులారా అన్నావు, తండ్రులారా అంటున్నావు, యవనస్తులారా అంటున్నావు, రాస్తున్నా అంటున్నావు. ఏంటది చెప్పండి. ఈ లోకమునైనను అది ఏదైనా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మరి ఎప్పుడైనా ఈ లోకాన్ని, లోకంలో ఉండే మరి ఏదైనా, ఇలాంటి టెక్నాలజీ అయినా, ఎవ్రీథింగ్ ఎల్స్ ఏమంటున్నాడు చెప్పండి. అరే బాబోయ్ నమ్మకండి అంటలే, మనం ఏమంటాం? అసలు నమ్మకూడదు అమ్మ ఈ సమాజాన్ని అంటారు. వీళ్ళే పక్కన వాళ్ళని నమ్మేయడానికి ప్రయత్నిస్తుంటారు. అర్థమవుతుందండి? నమ్మకం గురించి అమ్మలాగా చెప్తుంటారు చాలా మంది, కానీ నమ్మకం అని లేని బతుకులే మన బతుకులు. ఒక్క మాటకి, మనం ఇచ్చే మాటకి, చేసే భాషకి, మాట్లాడే మాటకి, బ్రతికి అర్థం లేదు. నేను చిన్నప్పుడు దేవుని గారు అని ఒక పాస్టర్ గారు చెప్తాడు, ఒక మనిషి మనస్తత్వం ఎట్లుంటుందంటే, వాడు పోయేటప్పుడేమో ఆయ్ బాబాయ్ నేను పొన్నూరు పోతున్నారా అంటాడంట. ఏమంటాడు చెప్పండి? క్షమించాలి. వాడు ఏమంటాడంటే, వాడి మనసులోనేమో మామిడిపల్లి పోవాలని ఉంటుందంట. మనసులో ఏముంటుంది? మామిడిపల్లి పోతే బాగుంటుంది అనుకుంటుందంట. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళాక వాడి దారిలో కనపడ్డ చెప్తాడంట, బాబా ఎక్కడ పోతున్నారంటే చేపురోలు పోతున్నారు అంటాడంట. అర్థమైందా? మనసులోనేమో మామిడిపల్లి చెప్పేదేమో, కానీ చివరికి పోయేది పొన్నూరు అంట. 3 దగ్గరే ఉంటాయిలేండి. అంటే మన మనసులో ఉన్నదానికి, మనం చేసేదానికి అసలు మన బుద్ధికి సంబంధం ఉండదు అనమాట. అట్లాంటి వాళ్ళం. కానీ నమ్మకం గురించి ఎంత కమ్మగా చెప్తాం. చదవండి, బైబిల్ చెప్తుంది, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎందుకంటే నీ ప్రాణాలు పోతాయి రా బాబాయ్, ప్రాణాలే పోతాయి. ఈ లోకంలో ఉన్న మనిషినైనా, లోకంలోనైనా, డబ్బునైనా, స్నేహాన్నైనా, ఆస్తులైనా, పాస్తులైనా, మరి ఇంకెవ్వరైనా, మరి ఏదైనా లోకంలో ఏది ఉంటే నమ్మొద్దు. నువ్వు నీ ప్రాణాలు ఇస్తానని నమ్మొద్దు, గొంతు కోసుకుంటానని నమ్మొద్దు, ఏం డబ్బులు ఇస్తానని నమ్మొద్దు. వద్దు. నీ పక్కన వండుకున్న నీ భార్యని, నీ భర్తను కూడా నమ్మొద్దు. ఎందుకంటే నీ ప్రాణాలు పోకూడదని నా బాధరా. మనుషుల్ని నమ్మినోళ్ళే చచ్చిపోతారు రా, నమ్మనోడు ఎప్పుడు రావడు. నమ్మితే చచ్చిపోతావురా నువ్వు. అందుకే బైబిల్ చెప్తుంది నమ్మొద్దు. ఇది ఆశ, తళలాడే ప్రపంచం ఇది. ఈ తళలాడే ప్రపంచం అంతా నిజం కాదు. మీరు ఎట్లా దుబాయ్ వెళ్ళిపోయారు అనుకోండి, దుబాయ్ వెళ్ళిపోతే అక్కడ బుర్జు దుబాయ్ అనే పెద్ద మేడ ఉంటుందండి. ఆ పెద్ద మేడ మీద లేజర్ కిరణాలతో పెద్ద బొమ్మలు వేస్తారండి. అర్థమైందండి? ఆ లేజర్ కిరణాలతో వేసే బొమ్మలు ఎంత బాగుంటాయో. మన ఈ మధ్య హైదరాబాద్ లో కూడా హుస్సేన్ సాగర్ లో పెద్ద ఏనుగు ఆకాశంలో అట్లా దూకుతుందండి బాబాయ్. అందరూ అనుకుంటున్నారు, అది ఏనుగు చూడు, ఏనుగు అంటున్నారు. మీరు పైకి పోతే ఏనుగు ఉండదు, అక్కడ ఉండదు. ఎందుకని? అది డిజిటల్, అది కిరణాలు, అది డిజిటల్ కిరణాలు. అబద్ధాన్ని నిజంగా, అబద్ధాన్ని అందంగా చూపించే ప్రపంచం ఇది. ఈ అబద్ధాన్ని అందంగా చూపించే ఈ ప్రపంచంలో ఏమి తెలియని చిన్న పిల్లల లాంటి మనమే మోసపోతుంటే, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు ఎంత దారుణంగా మోసపోతుంది మీరు ఆలోచించండి పిల్లలు. ఇలాంటి భయంకరమైన కాలంలో జీవితాలు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, డబ్బులు పోగొట్టుకొని, భవిష్యత్తు పోగొట్టుకొని, ఇక జీవితమే లేకుండా ప్రాణాలు తీసుకునేంత దారుణమైన స్థితికి తీసుకెళ్తున్న ఈ డిజిటల్ ప్రపంచం, దాని నుంచి బయటపడడం అది ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందంటారా లేదంటారా? చెప్పండి. నేను అందరూ వింటున్నారు అనుకుంటున్నా. ఈ అంశం ఎందుకు పెట్టారు? అదంత మాయాజాలం. మనం చర్చిలో కూర్చొని స్తోత్రం చెల్లెంతోమో అని ఆడుకో పాటలు పాడుకుంటుంటాం. పాటలు పాడుకునే లోపు ఇంటికాడ నీ కూతురు, నీ కొడుకు, ఆ డిజిటల్ ప్రపంచం ఏం చేస్తుంది? ఆత్రం చేస్తుంది. నువ్వు అక్కడ స్తోత్రం అంటున్నావు. నీకు ఆ భక్తి ప్రపంచంలో బయట ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేసి, దేవుడు నాకు ఇంకెందుకమ్మాయి, దేవుడు ఉంటే చాలు, దేవుడే చూసుకుంటాడమ్మా, ప్రార్థన చేసుకున్నాం అని ప్రార్థనకి పనికి తేడా తెలియకుండా బతికేస్తాం. ప్రార్థన చేయాలా, పని చేయాలి. జాగ్రత్తగానే ఉండాలా అమ్మా. దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి. అట్లయితే నువ్వు ఇంట్లో కూర్చొని పనికి పోకుండా దేవుడు ఏలియాకి అన్నం చెప్తానన్నోడు నాకు తేడా అనుకుని ఎందుకు సావరాదు? దానికి చావో. ఇట్లాంటి వాటికి దేవుడు ప్రార్థన అంటాం. అన్నం తినే దగ్గర అన్నం అంతే వండి
దేవా ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను, నా కడుపు ఆ కొండలోనే ఉండాలా, నా కడుపు నిండిపోవాలా, ఇట్లయితే నా బియ్యం అంతా కేజీలు అంతే ఉంటుంది కదా, నీకు అయిపోయి ఒక్క బట్ట సంవత్సరం రోజు తినదు, సంవత్సరం పాటు. వీళ్ళరా ఇది అమాయకత్వం, అజ్ఞానం. ఈ డిజిటల్ ప్రపంచం మాయాజాలాన్ని తెలుసుకోవాలి మనం, లేకపోతే మన బిడ్డలు మన కుటుంబాలు పతనమైపోతున్నాయి. అమ్మా నీకు తెలియకుండా ఎంత దారుణానికి తయారైందో తెలుసా? నిన్న తమ్ముడు చెప్పినట్టు తల్లి తన బిడ్డని పచ్చి బిడ్డని పాడు చేస్తున్నాడు, ఒకడు తన చెల్లి అక్క కూతుర్ని పాడు చేసి చంపాడు. ఎందుకు చంపావురా అంటే ఆ సెల్ ఫోన్ లో వచ్చే వీడియోలు చూసి తట్టుకోలేక ఆ అక్క కూతుర్ని పాడు చేసి చంపేశానన్న, ఎవరిని చూస్తే తెలిసిపోద్దని ఎంత తీసి చంపి అందులో పెరుగుతున్నాను. ఒక పెద్ద ఆయన ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న పిల్లని పాడు చేశాడు. ఎందుకు చేశావురా అనేసరికి కనపడకుండా వెళ్ళిపోయి ఆ తొందరపాటులో ఉద్రేకంలో చేసిన తప్పు అని ఎదిగాక ఏం చేయాలో తెలియక చెట్టుకు ఉరుసుకుని చచ్చిపోయాడు. ఈ డిజిటల్ ప్రపంచం మనుషుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నీ ఇంటి పక్కన ఉన్నవాడు కాదు నీ శత్రువు, నీకు తెలియకుండానే నీ భార్య చేతిలోనూ నీ భర్త చేతిలోనూ ఉన్నాడు అతి పెద్ద శత్రువు. నీ నమ్మకమే పెట్టుబడిగా నిన్ను మోసం చేయడానికి, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కోల్చడానికి అతి పెద్ద శత్రువు నీ చేతిలోనే ఉన్నాడు. అది ఎరగకుండా మనం పక్కింటోడి శత్రువు, ఆ ఎదురింటోడి శత్రువు అని వాళ్ళ మీద పగలు పెట్టుకుంటున్నాం. దేవుడు పెట్టారా, ఇది ఎంత అజ్ఞానం. చదువుదాం దేవుడు చెప్తున్న మాట. పిల్లరా లోకముందంతా ఉంది ఏంటో తెలుసయ్యా, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఏంట్రా అంటే ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు. ఏంట్రా శరీరాశ, నేత్రాశ, రెండింటి గురించి నేర్చుకున్నాం. జీవగుడ్డమ్మ గురించి పోతే మీరు నన్నే కొడతారు ఇక్కడ పట్టుకొని, అది అంత ప్రమాదకరమైన సబ్జెక్టు, దాన్ని చూడొద్దు మనకి. ఈ నేత్రాశ శరీరాశ ఏంటంటే తల్ల మెరిచి ప్రపంచంలో మొట్టమొదట ఆకర్షించబడే భాగం ఏదైనా ఉన్నట్టు మన తల్లిని. ఆ కళ్ళు మన లోపల మనస్సును ప్రభావితం చేస్తాయి, ఆ మనస్సు పాపం వైపు పరిగెత్తుతుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే దుర్ఆశ ఏంటట, దుర్ఆశ అంటే చెడ్డాశ మనసులో పడితే అది పాపంగా పరిణామం చెందుతుందంట. ఆ పాపం పరిణామం చెందాక, పాపం అనే గుడ్డు వచ్చాక ఆ గుడ్డు పగిలిపోయి దేన్ని పెడుతుందంట, కోడి పిల్లను కాదమ్ముడై ఏంటంటే సావును, నీ పతనాన్ని, నీ నాశనాన్ని, నీ కుటుంబం కూలిపోవడాన్ని కారణం అవుతుంది. చిన్న చెడ్డాశ జీవితాన్ని పడుతుంది. చిన్న చెడ్డాశ, చిన్న దురాశ, డబ్బులు వస్తాయిలేని బెట్టింగ్లో పెట్టి, డబ్బులు వస్తాయిలేని క్రికెట్ లో పెట్టి, ఎదురింటమ్మాయి బాగా కనపడుతుంది లేని వాళ్ళ ఇంట్లో దూరం, చిన్న పెద్దది, ప్రాణాలే పోయేంత దారుణమైన పరిస్థితికి సమాజం తయారైంది. బైబిల్ చదువుదాం. అసలు ఏంట్రా మనుషుల్ని నాశనం చేస్తున్న ఆశ ఏంట్రా నేను చెప్తాను. ఈ రోజు 12 వరకు మనం వాక్యాన్ని నేర్చుకున్నాం, తర్వాత మనం ముందుకు వెళ్దాం అంటే మీరు ఎడికెళ్ళిపోతారు. చూడండి 12 అంటే ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథానికి వెళ్ళి మన ఆశ మన ప్రాణాలను తీస్తుందండి. ఏం ఆశ మన ప్రాణాలు తీస్తుంది? ఆ ఆశల గురించి జాగ్రత్త చేసుకుని దేని మీద మనం ఆశ పెట్టుకుంటే ఈ తల్ల ప్రపంచం నుంచి బయటపడతాం. ఎక్కలారా, చెల్లెళ్ళారా, ఇంట్లో నిద్రపోతా ఈ సభ మాకు కాదులే, మా సంఘం వాళ్ళు కాదులే పెట్టింది, మా ఇంట్లో వినపడతాయి, అడగబోవాల్సిన పని ఏమైనా ఉందా? వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి పోయారు. మనం అయితే కడుపు నిండా తిని సగం బాగా తిని సగంలో నిద్రపోతాం. అంటే పోతాం నిద్రలో. ఒక ఆయన మన మధ్య నిద్రలోనే పడుకొని బాగా దున్నమోసం ఉన్నాడంట, తిని ముడుసు కూడా బాగా టక్క కొట్టుకొని తిన్నాడంట. ఒక ముద్ద కమ్మగా ఉందని ఎక్కువ తిన్నాడంట, తిని పడుకున్నాడంట, లేవట్లేదంట. వాళ్ళ ఆవిడ అయ్యావు లే, ఎంతసేపు పడుకుంటావు లే అంట. ఆవిడకి ఏమో శత్రు అనుకుంటుంది, ఆవిడ శత్రుడు ఆయన్ని. ఓ 10 సార్లు పిలిచాక అర్థమైంది శత్రు కాదు, అది నిజంగానే శాశ్వత నిద్రలోనికి జారుకున్నాడు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తుంటే నువ్వు నిద్రలో పోయావు అనుకో, ఒకరోజు ఎక్కడికి పోతావు? శాశ్వత నిద్రలోకి పోతావు. అది ఇంకా కమ్మకుంటుందండి. చూద్దాం. చూడండి, మనిషి జీవితంలో ఈ తలతల ప్రపంచం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఆ తర్వాత విలవిలలాడేటట్టు చేసేస్తుందండి బాబు. ఎంత విలవిల్లాడేటట్టు చేస్తుందంటే మీకు ఒక్కసారి చెప్తాను రండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వెళ్దాం. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయాలలో దేవుని శోధించారు. వారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుచు. బాగా వింటున్నారా? మనిషి ఆశ అండి బాబాయ్. దేవుడు చెప్పాడు కదా, ఈ లోకంలో ఉన్న దేన్నైనా ఆశపడద్దు. నువ్వు ఆశపడ్డావంటే దాన్ని ప్రేమిస్తావు, ప్రేమించావంటే నువ్వు పతనమే. ఇంకంతే. నువ్వు ప్రేమిస్తే నీ కుటుంబాన్ని, నువ్వు ప్రేమిస్తే నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమిస్తే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించు. అంతకంటే ఇది పరిష్కారంగా లేదు నీ జీవితాన్ని. నువ్వు ఇంక మరి దేన్ని ప్రేమించినా నాశనమే. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు నీకు కట్టుబడి నమ్మకంగా బతికేది లేదు.
అవసరాన్ని బట్టి, అవసరాలను బట్టి, కుదిరిన దాన్ని బట్టి నీకంటే బెటర్గా, నీకంటే బాగా మనకి ఏదైనా దొరికితే పరిగెత్తుకుపోద్ది లోకం. అర్థమవుతుందా? అందుకనే ఆశ ప్రమాదం. ఆశ మీద ప్రేమ పెంచుతూ దాని మీద దేని మీద పెంచుతుందంటే బైబిల్ చెప్తుంది, వాడు కడుపారా తమ ఆశ కొలది ఆహారం అడుగుచు దేవుని శోధించారు. కడుపు అమ్మా ఏ ఆశ చంపుతుంది? తల ప్రపంచం. రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే పానీపూరి కనపడితే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి కదండి. కొంతమందికి పచ్చిమిరపకాయ బజ్జీ కనపడితే ఎంత ఆశ. మీకు తెలుసా, తిండిబోతు కూడా పాపమే. గుర్తుపెట్టుకుంది, తిండిబోతుగా బతకడం నీ జీవితానికి శాపమే. అది దేవుణ్ణి శోధించడమే. నువ్వు తిండి కోసం బాధ బతకాల్సింది. తిండి కోసం బతకడానికి దేవుడు నిన్ను పుట్టించలా. నువ్వు బతకడానికి తిండి కోసం పుట్టించాడు. ఈ తిండి పుట్టించాడు. అది నువ్వు బతుకుతూ, దేవుని కోసం బ్రతుకుతూ, మరొకరిని బ్రతికిస్తూ బతకడానికి దేవుడు పుట్టించాడు. కానీ మనకేంటంటే తిండి కోసమే బతుకుతాం. కొంతమంది తిండి లేక చచ్చిపోతారు. కొంచెం లేట్ అయింది అనుకోండి, అవుతుందమ్మా అమ్మా అంటారు, ఏలబడిపోతుంటారు. తెలుసండి, కొంతమంది సాయంత్రం వరకు ఉంటారు, కొంతమంది 10 నిమిషాలు అయిపోతే అదేందో మరి వాళ్ళ కడుపులోనే అలారం పెట్టినట్టే ఉంటుందండి. టంగ్ అంటుంటది. కొంతమందికి రైళ్లు, వంతెనలు, లారీలు, ఎలకలు, కుక్కలు, నక్కలన్నీ పొట్టలోనే పరిగెత్తున్నాయి. ఎప్పుడు ఆకలి కానీ. తిండి పిచ్చి, తిండి బోతుతాను, అది పాపం అండి బాబు. మీకు తెలుసా ఎంత పాపం? నీ ఆరోగ్యాన్ని చెడగొట్టి ఆరోగ్యంగా దేవుని కోసం బతకాల్సిన శేష జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం మీకు ఈ తిండి పోతే. ఇది చూడటానికి తలతల్లాడుతుంది. మీరు మిరపకాయ బజ్జీ చూసారా? నూనెలో ఏపుతుంటే తినాలనిపిస్తుందా? నేను అది వెళ్తుంటే నోరుపోతున్నట్టుంది. నూనెలో వేసి అట్లా బాగా మాగ్గానే వేసి వేడిగా తినేస్తుంటారా? తినేసి తిన్న తర్వాత అమ్మాయి థమ్స్అప్ చేసుకురామ్మా అంటే శరీరాశ, తిండి ఆశ. లోకములై రెండో లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. కొంతమందికి బిర్యానీ అంటే పిచ్చి, కొంతమందికి చికెన్ అంటే పిచ్చి. అసలు చికెన్ కోసమే పుట్టినట్టుంటారు. ఎందుకంటే తిండి పిచ్చి. బయట చెప్తుంది, తిండి బూతుతనం కూడా పాపం. నువ్వు తిన్న తర్వాత ఏమైపోతావు? వెళ్ళలాడిపోతావు, అల్లాడిపోతావు, తట్టుకోలేవు, ఆశగా తింటావు, కడుపారా తింటావు, అనారోగ్యాన్ని తెచ్చుకుంటావు. ఇదంతటి కారణం ఏంటో తెలుసా? ఈ సోషల్ మీడియానే తల్లులారు. ఈ సోషల్ మీడియా ఒక్కసారి తెలిసి చైనా వంటలు అని కొట్టండి, వాడు పందిని, కుక్కని, నక్కని, నల్లిని, పిల్లిని, ఇక నువ్వు ఎన్నున్నాయో అన్ని జాతులన్నీ తింటూనే ఉంటాడు. నీకు కనపడుతున్న పురుగులు నీకు పురుగుల్లా కనపడతాయి, వాడికి చక్రాల్లాగా, బఠానీల్లాగా కనపడతాయి. ఇన్ని పురుగులు బతికొండగానే నోట్లో వేసుకొని 2 పచ్చిమిరకాయలు నోట్లో వేసుకొని కసుకొని అని తింటుంటాడు. ఏంటంటే ఇక్కడ నీ నోట్లో నుంచి వామ్మో వాడు ఎట్లా తింటున్నాడు. ఈ రోజు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్నది పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఉభయకాయ. దీనివల్ల వచ్చింది ఈ సోషల్ మీడియాలో చూపించే వంటల వల్ల. మీరు చూడండి, మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ఈ మధ్య మన అక్కాయిలందరూ వంటలు వంటం మానేసి సెల్ ఫోన్లో, యూట్యూబ్లో ఎట్టగొడుతున్నారు తెలుసా? ఇక వాయిస్ కొట్టి తెలుగు వంటలు అని కొట్టగానే వచ్చేస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయో. చికెన్ బిర్యానీ చెయ్యడం ఎలా అని కొట్టగానే చికెన్ బిర్యానీ. చివరికి టమాటా పచ్చడి చేయడం ఎలా కూడా కొడుతున్నారు. ఇంకా నయం అన్నం వండడం ఎట్లా అని కొడితే బలి ఉండేది. ప్రతి దాన్ని దాంట్లో వెతికి రకరకాల తిండ్లు సరిపోవు, కొత్త వంటలు, కొత్త రకాలు, కొత్త పద్ధతులు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పద్ధతులు, ఏం కథలు రా బాబోయ్. ఇవన్నీ మన ప్రాణాలు తీస్తున్నాయి. తల కనబడే ప్రపంచం. వీటికి కారణం ఏంటి? నా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్తున్నారు, పచ్చిమిరకాయలు, టమాటాలు చుక్కుకొని నూనె కూడా లేకుండా కమ్మగా తిన్న దినాలు ఉన్నాయి. వాళ్ళకి ఆ రోజు అదే కమ్మగా ఉంది. మజ్జిగన్నంలో పచ్చిమిరపకాయలు వేసుకొని తినడం, పండు మిరపకాయలు కలుపుకొని తినడం ఆ రోజు ఆనందంగా ఉంది. పని చేసుకుంటూ తింటాం, ఆనందంగా ఉంది. 10 మంది తిండి అందరూ కలిసి ఒక పర్దాలో లేదా ఒక చిన్న గుడ్డలో కలిపి అందరూ కమ్మగా తిన్న దినాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎవడు తిండి వాడితే శుభ్రత పేరు మీద గర్వానికి వెళ్ళిపోయి ఇంత తిండి తినేసి ఇష్టమైన రుచికల పదార్థాలకు అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతటి కారణం సోషల్ మీడియా సాంఘిక మాధ్యమం. అంటే ప్రజలకు మధ్య ఒకరికి మధ్య ఉన్న వారధి. చదువుదాం. మరి రెండోది ఏంటో తెలుసా? మనుషులపై ఆశ. తిండిపై ఆశ మీకు ప్రాణాలు తీస్తుంది. తలతలాడే పదార్థాలు తిన్నాక తర్వాత విలవిల్లాడేటట్టు చేస్తుంది. రెండోది మనుషులపై ఆశ. మనం ఒకసారి
సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదివితే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకము, అది తను కనురెప్పలు చికిలించి నిన్ను లోకంలో లోపరుచుకుని నిన్ను నాశనం చేస్తుందిరా. ఏంటంట చెప్పండి? దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము. 7వ అధ్యాయం పోతే ఇంకా వివరంగా ఉంటుందండి, అది మనం చదవకూడదు. ఎవరికోళ్ళు వ్యక్తిగతంగా చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందం ఆకర్షించే విధంగా ఎవరైతే నేను ప్రయత్నిస్తున్నారో నీ జీవితాన్ని నాశనం చేస్తారని గుర్తుపెట్టు. ఎవరైతే నీ ఎదుట కనపడుతున్న వ్యక్తి అందాన్ని బట్టే నువ్వు ఇష్టపడడం ప్రారంభిస్తే అది నిన్ను ఆశను కలిగిస్తుంది, ఆశ ప్రేమను పుట్టిస్తుంది, ఆ ప్రేమ నిన్ను నాశనం చేస్తుంది. అర్థమైందండి? నేను కొన్ని సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళానండి. జైలుకి వెళ్తే నాతో పాటు ఒక మహేష్ అని ఒక కుర్రోడు వచ్చాడు, నా పక్కనే కూర్చున్నాడు. వాడిని అడిగితే చెప్పాడు, అరే నువ్వు ఎందుకు వచ్చావురా జైలుకి అంటే, అన్నా అది పెద్ద కథ అన్నా అంటుంది. ఏంట్రా కథ చెప్తుంటే, ఒక రోజు అన్నా నా లవర్ అన్నా, లవరో మా ఆయన లేడు, నువ్వు రా మా ఇంటికాడికి అన్నాను. సరే ఏం పనులు అంటే, అంతేనన్నా ఏమనుకో మాకు చెబితే సిగ్గిపోతుంది కానీ ఎంతానంటే చెబుతానన్నా. చెప్పరా ఇంక మొదలుపెట్టావుగా చెప్పు అన్న. రమ్మన్నా. సరే రమ్మంటే వెళ్ళాడన్నా. వెళ్ళిన 5 నిమిషాలకు ఆయన వచ్చాడన్నా. ఏమైందంటే ఆ అమ్మాయి వెంటనే నా సొక్క పట్టుకొని, నీచుడా నికృష్టుడా ఎందుకు వచ్చావురా మా ఇంట్లోకి అన్నంట. అమ్మా రమ్మంది ఎవరు? ఎందుకు వచ్చావురా మా ఇంట్లోకి? మా ఆయన మంచోడు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే నా బతికిందాను అన్నంట. అర్థమవుతుందా మీకు? ఎటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి గిచ్చుకున్నట్టు నా గురించి చేస్తాను ఆ మాట అన్నంట. వాడు అనుకున్నాడంట మా ఆవిడ అంత మంచిదో దుర్మార్గుడా ఎంత పని చేసేవారు అని గుడికి పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేసి జైలు అయితే నా పక్క చూస్తున్నాడు. అప్పుడు అర్థమైందమ్మా? ఏంద్ర ఇదంటే ఏం చెప్పమంటే వాళ్ళు దానికోసం నా తల్లం పెట్టాలని వదులుకొని పరిగెత్తుకుంటూ పోయి ఈరోజు జైల్లో ఉన్నారన్న. వాళ్ళకి తిండి పెట్టి దిక్కులేదు. ఎందుకని? చదవండి. దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడితే పాపం చూడడానికి ఎట్ట కనపడింది? తళ్ళుకులు చీర ఎండకు వచ్చిందనుకో నీకు ఎట్టడదమ్మా, కళ్ళు నిలుపుకోలేవు. సూర్యుడు అక్కడ ఉందా సూర్యుడు, ఇక్కడ ఉందా సూర్యుడు అనుకుంటాము. తల మెరిసిపోతుంది ఏమా. అందుకే బైబిల్ చెప్తుందమ్మా, నువ్వు ఒళ్ళు కప్పుకోవడానికి కట్టుకోవాలి చీరలో, ఎదుటోళ్ళని ఆకర్షించడానికి కాదని చెప్తుందమ్మా. తెల్లరు నేనేం నా కాపు పెట్టుకోమాకండి నా మీద, ఎందుకంటే చాలా మందికి నా మీద కాపుని ఎక్కువలేండి. అందుకని చెప్తున్నా, మీరేమనుకోమాకండి. ఓ మళ్ళీ చెప్తున్నాను, మీరు కోపడద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మన జీవితం నాశనం చేస్తున్నది. తలలు చూసి మోసపోయి ఓ పిల్లోడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అప్పుడు బయటికి వెళ్ళడానికి బెయిల్ దగ్గరికి వెళ్తే అక్కడ కోర్టు కానిస్టేబుల్ వాళ్ళు ఉంటే వాడికి 1000 రూపాయలు ఇస్తే బెయిల్కి పెడతారంటే, ఆ 1000 రూపాయలు లేక వాడు బెయిల్ పెట్టుకోలేక చచ్చిపోతున్నాడు. నేను వస్తా అందులో నుంచి వాడికి 1000 రూపాయలు ఇస్తే బయటకు వచ్చాడు. ఇట్లా ఓ 10 మందికి ఇచ్చి ఉంటానండి ఆ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు, వాళ్ళ బాధలు చూడలేక. పిల్లరా మీరు ఆలోచించండి, ఎదుటి మనిషి మీద ఉన్న ఆశ, అందాన్ని చూసి, పొంగులు చూసి, రంగులు చూసి పడే ఆశ నీ జీవితాన్ని నాశనం చేస్తుందని నాశనం అయ్యాక అర్థం అవుద్ది. అప్పుడు చెబితే అర్థం కాదు, కళ్ళు మూసుకుపోద్ది మనకి. ఆ ఊహల్లో, ఆ పిచ్చిలో, ఆ అజ్ఞానంలో, ఆ ఆకర్షణలో మనం కూరుకుపోయినప్పుడు, అందులోకి లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకు తప్పు అని అర్థం కానంత అజ్ఞానంలో దానికోసం ఆ లోకంలో ప్రాణాలు ఇచ్చేంత స్థితికి వెళ్ళిపోతాం. కానీ దానివల్ల మన జీవితాలు ఎంత నాశనం అయిపోయాయి, ఎంత పతనం అయిపోయారు. ఆ సైతాను ఆ లోకాన్ని మనం ఆ ప్రపంచాన్ని ప్రేమించి మన జీవితాన్ని ఎంత చీకటిమయం చేసుకున్నామో నష్టపోయాక తప్ప మనకు అర్థం కాదు. నష్టపోనంత వరకు మనం ఏదో పోగొట్టుకుంటామేమో, అది పోతే ఇక జీవితమే లేదేమో అనుకుంటాం. అందుకని ప్రియులరా, నీ జీవితాన్ని పాడు చేస్తుంది మనుషులపై ఆశ పెంచుకోవడమే. ఆ తళ్ళ ప్రపంచం తర్వాత ఏమవుతుందండి? జైల్లో పెట్టాక చెప్పాలి ఏమైంది? వేళ్ళ ప్రపంచం, వేళ్ళ. మొన్న మధ్య ఒక అమ్మాయి అందంట, ఏమండి నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు ఆ పేరు రాయకు అన్నంట. అదేంటి మా ఆవిడ ఊరుకోదు. ఏముంది అంటే, నేనంటే నీకు ప్రేమ లేదా? అంత మాట అన్నావు, పేపర్ తెచ్చుకో అన్నాడంట. సంతకం పెట్టుకున్నాక కాగితాలు కనపట్టలేదంట, అమ్మగారు కనపట్టలేదంట. రోడ్డు మీద కూర్చొని నెత్తి వేసి చేసుకొని బోర్ పెడుతున్నాడు. ఏమైంది? ఆ తెల్లం పోయిందంటే అల్లం కాదు, రోజు పోయారు. అదిగో పోయింది. ఏం పోయింది? ఆడిపోతే బాగుండు, 2 ఎకరాలు పట్టుకుపోయింది. ఇప్పుడు ఇంటికి పోవాలా? ఆమె దగ్గర పోవాలా? ఆమె దగ్గర లేదు. ఆమె ఇల్లు పోతే 2 ఎకరాలు అడుగుతారు. అడిగి తన్ని రోడ్డు మీద నడతారు. బతుకేమైపోయింది ఇప్పుడు?
అందుకనే మనుషుల మీద ఆశ పెంచుకుంటుంది. దయచేసి మూడోది చదువుదాం ఒకసారి. డబ్బు కోసం ఆశ. ఏంటంటే డబ్బు మీద ఆశ. డబ్బు సంపాదించాలి. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది, మన సమస్యలను పరిష్కరిస్తుంది. డబ్బు లేకుండా ఏ పని జరగదండి. కష్టపడి పని చేయాలి. అర్థమవుతుందా? మీ అందరికీ తెలుసు మన సహోదరుడు పగడాల ప్రవీణ్ అన్న. ఈ సమయంలో అన్న గుర్తొచ్చాడు కాబట్టి చెప్తాను. నాకు చాలా ఆత్మమిత్రుడు. ఈ సభల్లో ఈ రోజు ఆయన వచ్చి మాట్లాడాల్సింది, కానీ ఆయన చనిపోయాడు. మనందరికీ దూరం అయిపోయాడు. ఎంత ఏడ్చుంటానో ఈ వారం రోజులు చెప్పడానికి లేదండి. వారం 10-20 రోజుల నుంచి ఏడ్చి రాజమండ్రి వెళ్ళి నేను కొంతమందికి వెళ్ళి అన్న శవం దగ్గర నిలబడి అన్న ఆ దారుణమైన విగత జీవిగా మారిపోయి చూస్తే పట్టుకోలేనంత బాగా ఏడుపు. ఎందుకంటే 2-3 నెలల క్రితమే ఆ అన్న ఆఫీస్కి వెళ్ళి 3:30 గంటలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. 3:30 గంటలు ఎంతసేపు మాట్లాడుకున్నావు. నేను కిందకు వస్తే నన్ను కారెక్కించడానికి కింద దాకా వచ్చాడు. నాతో పాటు రోడ్డు మీద నిలబడ్డాడు. చాలాసేపు అన్న ఎందుకు లేదంటే లేదులే బ్రదర్, పర్లేదులే బ్రదర్ అంటాడు. నేను కనపడితే అంత దూరం ఉండగానే చాలా ప్రేమతో కౌగిలించుకుంటాడు. ప్రేమించే అన్న, జ్ఞానవంతుడైన అన్న, ఆదరించే అన్న, అద్భుతమైన మానవతావాది అయినటువంటి అన్న ప్రవీణ్ పగడాలన్న. గట్టిగా చెప్పలేదు. ఆయన బతుకున్నప్పుడు చాలా మంది తెలియదు. ఈరోజు చచ్చిపోయాక ఆయన తెలియనోడే లేదు. ఆయన బతుకున్నప్పుడు చేయలేని సేవ, ఆయన బతుకుంటే 100 సంవత్సరాలు సరిపడా చేయగలిగిన సేవ కేవలం 4 రోజుల్లో చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పరిచయం. ఆయన బతుకున్నప్పుడు అన్నాడు, బ్రదర్ మనం కలిసి పనిచేద్దాం బ్రదర్, మీరు పోరాడాలి బ్రదర్. అవును, ఆ అన్న ఎన్నుకున్న మార్గం నేను ఎన్నుకున్న మార్గం కూడా ఒకటే. కానీ సమర్థనవాదం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అపాలజీస్ అంటారు. బైబిల్లో ఉన్న విషయాల్ని, మనం నమ్ముకున్న దేవుణ్ణి, మన విశ్వాసాన్ని పరీక్షించో లేదా తప్పు పట్టేటువంటి అన్య సమాజమో లేదా లోపల సమాజమో, వెలుపుట బయట మరి ఏ సమాజం అయినా ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం అది నిరూపించడమే అపాలజెటిక్స్ అంటారు. దాన్ని సమర్థనవాద శాస్త్రం అంటారు. దాన్ని ఎన్నుకున్నవాడు అదొక్కటే కాదు, యేసుక్రీస్తు సువార్త కొరకు ప్రాణాలు తెగించి నిలబడ్డవాడు. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మనకెందుకండి, మన పని మనం చేసుకుంటా పోగా అంటే వీళ్ళ ఉద్దేశం ఇది మన పని కాదని. ఎవరు చెప్పారండి? పౌలు చేసిన పని ఏంటో తెలుసా? అపోస్తులు చేసిన పని ఏంటో తెలుసా? ఇదే సువార్త ప్రకటించడం, దేవుని కోసం ప్రయాసపడడం, సమాజంలో ప్రేమను చూపడం. ఇదొక్కటే కాదు, దేవుని వాక్యాన్ని మనకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధకుడుకు పోరాడటం కూడా మన బాధ్యతే. అందుకే ఆయన అన్నాడు, బ్రదర్ మీరు కంపెనీ పెట్టారంట కదా, చాలా మంచిది బ్రదర్, మంచి పని, మనం ఇట్లే ఉండాలి బ్రదర్ అంటాడు. ఏంటన్నా అంటే చాలా మంది సేవను వ్యాపారంగా చేస్తుంటే మనం వ్యాపారాన్ని దేవుని సేవ కోసం చేద్దాం అన్నాడు. గట్టిగా చెప్పలేదు దేనికన్నా. చాలా మంది సేవను వ్యాపారంగా చేస్తుంటే మనం సేవను వ్యాపారం చేయొద్దు, మన వ్యాపారాన్ని సేవ కోసం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అట్లాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? నేను మొదట చెప్పాను, ఆయన జీవించినంత జీవిత కాలం ఆయన శ్రమలు, బాధలు, ఇబ్బందులు ప్రతిరోజు ఫోన్ చేస్తారంట ఆయనకు. ఏయ్ ఎక్కడున్నారా నువ్వు ప్రభులో, అడ్రస్ చెప్పురా, తలకాయ లేపుకుంటూ పోతాం. ఇదే మాట మన ఇంట్లో అంటే, మా ఇంట్లో అప్పుడప్పుడు అంటారు, అబ్బాయి ఇప్పుడు వచ్చిన సమస్యలు వాళ్ళకి ఎందుకయ్యా అంటున్నాము, వాడితో వాదన ఎందుకయ్యా అంటుంది, వీడితో వాదన ఎందుకు, అమ్మో వీళ్ళిద్దరు మా అమ్మను మా భార్య చెప్తుంది, ఇదిగమ్మ మొదలెట్టిండి అమ్మ ఓడుతున్న వాదన, అదిగో వాళ్ళ. మనోళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా దేవుని సువార్త కోసం జైలుకి వెళ్ళిపోతే మనోళ్ళు ఏమనుకుంటారండి? ఇక్కడ కూర్చొని అపోస్తులు చెల్లెళ్ళు ఉంటారు, అపోస్తులు పౌలు తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మనకి ఎందుకంటే మన సేవ మనం చేసుకోక, అవునా నీ సేవ నువ్వు చేసుకో, నేనైతే ఏసై సేవ చేస్తాను. మన ఇంట్లో మనం పరిచయం చేసుకుంటే పౌలు చచ్చిపోతాడా, పేతులు చచ్చిపోతాడా, అపోస్తులు చచ్చిపోతారా, మిషనరీలు చచ్చిపోతారా? ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? వాళ్ళు ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి? భయంతోనో అభద్రతా భావంతోనో, మనం అభద్రతా భావంతో ఏమైనా జరుగుద్దేమన్న భయంతో క్షణం బ్రతికేది క్రైస్తవ జీవితం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్తే ఒకడు అమర ప్రసాద్ అని ఒక బండోడు ఉంటాడు హైదరాబాద్ లో. వాడిని చూస్తే వాడికి పందికి పెద్దగా తేడా తెలియదు, మన దగ్గర పోతే కానీ తెలుసుకోలేదు. వాడిని పంది ప్రసాద్ అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు మన వాళ్ళంతా. అర్థమైందండి? వాడేం చేశాడంటే
నా మీదకి ఒక 20 మందిని తీసుకొని బయటకు వచ్చాడు. అరే జాన్ సురేష్ అన్న, నువ్వు నేను మొన్న ఫోన్ చేసినప్పుడు నువ్వే కదరా నాకు గడ్డి పెట్టింది, నేను నాన్నపట్టి నేను గడ్డి తింటుంటే నువ్వు వచ్చేవాడు గడ్డి పెట్టడానికి అని నా మీదకి 20 మందిని తీసుకొని వచ్చాడు. 20 మందిని తీసుకొని నాకు చొక్కా దింపించాడు. ఇక అక్కడే ఉన్న మన సహోదరులు కొంతమంది నన్ను తప్పించి వెంటనే అక్కడున్న సువార్త ఛానల్ వాడిని క్షమించాలి, కొత్త సువార్త ఛానల్ ఒక ప్రారంభిస్తున్న జయరాజు గారు అని రక్షణ ఛానల్లో పనిచేసినటువంటి మిత్రుడు వెంటనే తెలుసుకుని నన్ను ఆయన ఆఫీస్కి తీసుకెళ్లి రాత్రంతా అక్కడ పెట్టుకున్నాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మోనే అనుకున్నా నా అమ్మ ఇది కొనకొస్తున్నాను. అది కొనకరాటం కాదు మిత్రులారా, అమ్ముకొని రావడం. పెట్టుకోండి. యేసు సువార్త కొరకు శ్రమ పడడం, అపాలజెటిక్ చేయడం, సువార్త కొరకు బాధపడడం, అది చావడానికైనా సిద్ధపడడం అనేది యేసు క్రీస్తు మనకి పెట్టిన పరంపర, సాంప్రదాయం. అది దేవునికి స్తోత్రం. 4 గోళ్ల మధ్య కూర్చొని కేవలం పాటలు పాడుకుంటూ ఉండడం క్రైస్తవ సిద్ధాంతం కాదు. అలా అనుకుంటే బైబిల్ ప్రపంచవ్యాప్తం అయ్యేది కాదు, సువార్త ప్రపంచవ్యాప్తం అయ్యేది కాదు. ఈ రోజు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో, ప్రతి దేశంలో, ప్రతి మారుమూలన, ప్రతి అడవిలో, ప్రతి కోణలో ఉన్నారు అంటే కారణం యేసు క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించిన అనేక మంది త్యాగమూర్తుల జీవితాలే. వాళ్ళలాగా బతకకుండా మనం సెక్యూర్గా బతకాలనుకుంటే నువ్వు సెక్యూర్గా ఉండవు, నన్ను సెక్యూర్గా ఉండొద్దని చెప్పి నేను ఈరోజు కొన్ని వారాల క్రితం నేను చెప్పాను ఆనందంతో. చాలా రోజులు అయిపోయింది ఈ ఆన్లైన్ పరిచర్య ఆగిపోయి ప్రారంభించాలన్నా. నాకున్న ఒక హోప్ ఉంది. నేను సొంతగా పరిచర్య చేసుకున్నాను, సభల్లో వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, చాలా మంది పిలుస్తున్నారు, కొత్తగా చేస్తున్నాను, కానీ నేను సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఒక సమూహాన్ని తయారు చేయాలి. మన ఐడియాలజీతో క్రీస్తు కోసం, కేవలం క్రీస్తు కోసం మాత్రమే బ్రతికి, క్రీస్తు సువార్త కోసం బ్రతికి, ఆయన చిత్తాన్ని, ఆయన వాక్యాన్ని కాపాడటం కోసం బ్రతికి ఒక సమూహాన్ని తయారు చేయాలి. వాక్యాన్ని తర్వాత తరానికి అందించేటువంటి తరం కావాలి. ఈ రోజు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయాక కల్తీ అయిపోయినటువంటి సోషల్ మీడియా కాలంలో ఎవడెవడో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయి వాళ్ళందరూ గొప్ప బోధకులుగా చలామణి అవుతున్న దినాల్లో గుర్తుపెట్టుకో, మనం సత్యమైనది మాత్రమే ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అది ప్రకటించడానికి సాధ్యమైతే ప్రవీణ్ అన్నలాగా చచ్చిపోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే అదే ఉత్తమమైన చావు. గట్టిగా చెప్పలేదు దేనికంటే నీ కోసం నువ్వు చచ్చిపోయేది చావు కాదు, అది వృధా. ప్రభు కోసం చచ్చిపోయేది గొప్ప చావు. ఆ చావు మట్టిలో విత్తబడి గొప్పగా ఫలించి కొన్ని వందల వేల విత్తనాలు ఇచ్చే ఫలభరితమైనటువంటి వృక్షంగా ఉంటుంది. అందుకనే ప్రియులారా, డబ్బు కోసం బతకడానికి ప్రయత్నించకండి. బైబిల్ చెప్తుంది 3వది డబ్బు కోసం ఆశ. ఎందుకనగా తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్ళకున్నాడు. డబ్బు కోసం పిచ్చి తప్పు. డబ్బు సంపాదించు, ఆశపడు, కానీ అది నీకేమి ఇవ్వదు. బైబిల్ చెప్తుంది, యేసయ్య అంటాడు, ఒకడు పిండి వలన బతకడు, ఒకడు ఆహారం వల్ల బతకడు, ఒకడు డబ్బు వల్ల బతకడు, ఒకడు దేవుని చిత్తం వల్లే బతుకుతాడు, ఒకడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను అనుకుంటావంటే డబ్బు లేక చచ్చిపోయాడండి వాడు అంటాడు. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, రేపు సాగుకు తయారైన వాళ్ళందరూ డబ్బు లేక తెచ్చిపోతున్నారా, తిండి లేక తెచ్చిపోతున్నారా? కాదు, దేవుని చిత్తం లేక చచ్చిపోతున్నారు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు, అందరూ చచ్చిపోతాం. కొట్టుకు చచ్చి, తిట్టుకు చచ్చి, అరుచుకొని, మాట్లాడుకొని, ఎన్నెన్నో చేసిన నువ్వు, మాట్లాడుకున్న నేను ఒకరోజు చచ్చిపోయి సమాధి అయిపోతాను. నువ్వు ఎక్కడ పోతావు, నేను ఎక్కడో చచ్చిపోతాను. ఈ పగలు, ప్రతీకారాలు, ఈ కోప తాపాలు ఎక్కడో పోతాయి, కానీ నువ్వు ఎక్కడో పోతావు చచ్చిపో. ఆ తర్వాత ఏంటి నీ కథ ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ గమనం ఏంటి? అసలు నా మీద కోపడ్డావు, నీ మీద నేను కోపడ్డా, అయిపోయింది కథ. కానీ నువ్వు చస్తే పరిస్థితి ఏంట్రా బాబు? బైబిల్ చెప్తుంది, నీ బతుకంతా డబ్బు కోసం ఆశపడి సంపాదించే చాలండి అనుకుంటున్నావు. అదొక్కటి సరిపోదు, అది నువ్వు తినడానికి మాత్రమే. కానీ ఆ తిండి వల్ల వచ్చే రోగానికి అది సరిపోదు. ఆ తిండి వల్ల వచ్చే రోగం వల్ల వచ్చే చావుకి అది సరిపోదు. నువ్వు యేసుక్రీస్తును సంపాదించాలి. ఆ యేసుక్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభించాలి. ఆ యేసుక్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభించినప్పుడు నువ్వు చేయాల్సిన ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు, అవన్నీ నువ్వు నేను చేయాలి. చేయడం కోసం దేవునికి స్తోత్రం. అందుకే డబ్బు మీద ఆశ ఎత్తండి. డబ్బు మీద ఆశకు, ఆ డబ్బు మీద ఆశతో ఎంత మంది ఎట్టయ్యారో తెలుసండి. నకిలీ ఉద్యోగాలని, ఆన్లైన్ డేటా ఎంట్రీలని కొత్త ఈ వాట్సాప్ లో పంపిస్తుంటే, ఈ సోషల్ మీడియాలో ఈ డబ్బు మీద ఆశతో నాశనం అయిపోతున్నారండి బాబు. ఎంత నాశనం అవుతున్నారంటే, ఈ మధ్య ఉద్యోగాలు ఇప్పిస్తాం అని సెల్ ఫోన్లో రాగానే వెంటనే డబ్బులు కట్టేస్తున్నారు. లక్షలు కట్టడం, వాడు టోకరా ఇవ్వగానే చచ్చిపోవడం. అర్థమవుతుందా? మీకు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఏ సర్టిఫికేట్ అవసరం లేకుండానే మీరు ఉద్యోగం చేయొచ్చు. నెలకి 50,000 సంపాదించు అనగానే ఏమంటున్నారు? ఏముందే,
ఎంత కట్టాలండి అంటే 10,000 రోజుకి, నెలకి 50,000 అంట అమ్మాయి. ఊహల్లోకి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల క్రితం మా పిల్లలు ఇదిగో బెంజమిన్ నన్ను కిషోర్ నాకు చెప్పకుండా ఫోన్ చేసి హైదరాబాద్ దిలేరండి. హైదరాబాద్ దిలి హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, అన్న హైదరాబాద్ వచ్చామన్నా. అదే హైదరాబాద్ అన్నా ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నా. ఏం అవకాశం అయ్యా అన్నా, నీకు తెలియదన్నా, ఇదిగో మాకు ఒకడు పరిచయం అయ్యాడు, ఇప్పుడు మేము అక్కడ ముంబైలో ఎక్కడికో తీసుకుపోతున్నాడు, అక్కడ పోతేనంటన్నా ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నెలకి 10,000 వస్తాయంటన్నా, నెల తర్వాత 3 నెలలకి 30,000 అంట, ఆ తర్వాత 70,000 అంట, 1,00,000 అంట. అన్నా అసలు ఎంత బాగా పరిచయం చేయొచ్చు అన్న. మనకు అవసరం అన్ని కొనొచ్చు. బెంజమిన్ నువ్వేమో లారీ కొను, నేను విమానం కొంటా. వీళ్ళిద్దరు అనుకోవటం, నువ్వేమో మైక్ సిస్టమ్ కొను, నేను లారీ కొంటా. ఇక పరిచర్య ఈ డబ్బులు ఏం చేసుకున్నావు? బెంజమిన్ నేను ముందు పెద్ద ఇల్లు కట్టుకుంటా, అది ఏది డబ్బులు రాకముందే. నేను చెప్పాను, అబ్బాయి ఈజీగా డబ్బు వస్తుందంటే నువ్వు నమ్మొద్దు, అది పెద్ద మోసం. డబ్బు మీద ఆశొద్దు. దేవుడు కష్టపడి నువ్వు అవకాశం కోసం ఎదురు చూస్తే ఏదో ఒకటి ఇస్తాడు. అత్యాశకు పోవద్దు అంటే, అన్నా నువ్వు చెప్తే నమ్ము అన్నా. లేదన్నా నిజమన్నా, నీకు అసలు నీకు అర్థం కాదా, నీ ఇంటికి వచ్చి చెబుతా, ఆగు తొందరపడు మాకు అన్నా. వచ్చారు, ఎదురు వచ్చేసి నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. కిషోర్ అంటాడు, అరే బెంజమిన్ అన్న ఎట్టయినా వద్దంటాడు, నేను మాత్రం గట్టిగా పోవాల్సిందే అన్నాడు కిషోర్. బెంజమిన్ ఏమో అబ్బాయి అన్న చెప్పింది ఏమో చూద్దాం అని నేను బెంజమిన్ చెప్పా, వద్దు బెంజమిన్. కిషోర్ నాకు దేవుని పని చేయాలన్నది, డబ్బులు వస్తాయి, నేను చేయాల్సిన నువ్వు ఉంటే ఉండని పోయాడు. బెంజమిన్ నువ్వు ఏం చెప్తాదన్న, నువ్వు దోహమాటి దూకుతా, నేను లేమంటలేదు ఇంక నేనేం అన్నా. ఒక నెల ఆగిన తర్వాత అప్పుడు కిషోర్ ఇద్దరు వచ్చి, అన్నా ఏందయ్యా నువ్వు చెప్పింది నిజమన్నా దొంగ అంట అన్నా అన్నా. ఏమిట్రా ఇది మోసం, నువ్వు 10,000 కట్టు, ముగ్గురు చేత 30,000 కట్టించు, వాళ్ళు 30,000 కడతారు, వాళ్ళు 30,000. ఇదే సంపాదన రా, ఇదేం వ్యాపారం. ఎంతమంది డబ్బు పిల్లలు నాశనం చేసేది తెలుసండి, ఎంతమంది జీతాలు పాడయ్యేది తెలుసండి. ఇలాంటి మోసగాళ్ళు అడుగడుగున ఉన్నారు. దానికి కారణం ఇదిగమ్మా ఈ సెల్ ఫోన్లో వచ్చి సెల్ ఫోన్ వాడటం కూడా తెలియని వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధ్య ఒక ఆయన ఎవరు ఫోన్ చేస్తే, ఏమండి చెప్పాయా ఇదిగో నీకు 10 లక్షల లోన్ వచ్చింది అన్నాడు. అమ్మాయి యశోదరా 10 లక్షల లోన్ అంటే, అవునా 10 లక్షల లోన్ వచ్చాయా, మన కరువు పోయినట్టేనమ్మా, ఆడిని ఈయన్ని అడిగే బాధ ఉంది, 10 లక్షలు వచ్చాయంట, ఇల్లు కట్టుకుందాం, ఒక 5 లక్షలు అమ్మాయి తెద్దాం అంటుందంట. అంతేనయ్యా, ఎవరెవరు కొనుక్కో వీళ్ళు మొన్నే కొన్నదా చెల్లి, మొన్న మధ్య కొన్నది, వీళ్ళకేం తెలుసు. ఇక చూసుకోండి అయ్యా 10 లక్షలు మా పేరు మీదేనా, మీ పేరు మీదే, ఇదిగో నీకు ఒక ఓటీపీ నెంబర్ వచ్చింది కానీ అది నాకు చెప్పు, నీకు వెంటనే బ్యాంకులో పడతాయి అన్నాడంట. అమ్మ అబ్బాయినా అమ్మాయి ఇదేదో ఓటీపీ అంట, నాకు తెలియదు అయ్యా, అది ఆ పక్కింటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఇవ్వు అంటే పోయి ఇస్తే, అయ్యా ఓటీపీ నెంబర్ అంటే చెప్పయ్యా, ఎవరమ్మా అంటే బ్యాంకు వాళ్ళే. తాతయ్య నువ్వు నమ్మకూడదు, మోసం. అరే నోరు మూసుకొరవు, మా పేరు మీద 10 లక్షలు వస్తుంటే నువ్వు ఎవరు వద్దంటానికి అని చెప్పి చెప్పాడంట. చెప్పగానే చేశాడంట. ఆడు టక్క మెసేజ్లు వస్తున్నాయంట. అబ్బాయి ఏందిరా మెసేజ్లు వస్తున్నాయంటే, నువ్వు కట్టయ్యావు 25,000 కట్టేయి, 10,000 కట్టేయి, 20,000 కట్టే, ఊరి కట్టవటమేంద్రా, పట్టనయా పోతనయా, పట్టలేదు తాతయ్య పోతలే, మరి పడతాయి అన్నాడు కదరా, 25,000 పట్టలేదు 10 లక్షలు పడకుండా అంటాడంట ఆయన. ఆయన రైతు భరోసా కిందకు వచ్చిన డబ్బులన్నీ అప్పుడు నెత్తి మీద గొద్దేసుకొని అప్పుడు ఏడుతున్నాడట. ఈ పనికి మనుషుల్లో ఒకటి కొనిపించిండు, మాకు వెనక ముందు తెలియదు వెనక తెలియదు, ఎవరు రావడని నేలకేసుకోతున్నాడు. ఈ పని ఎప్పుడు చేయాలా? వీళ్ళ డబ్బు మీద ఆశ, నీకున్న అత్యాశను వాడుకోవడానికి ఎందరో అవకాశం ఎదురు చేస్తున్నారు. నీ కష్టపడే సొమ్ము కాకుండా లోకాన్ని పిచ్చి దాన్ని నమ్మదు. సెల్ఫోన్లో వచ్చిందని వెంటనే నమ్మేసి నీ తిక్కలతనంతో అనవసరమైన ఆలోచనలతో నీ డబ్బుని, రూపాయిని, ఏది కోట్ల కోసం లక్షల కోసం నీ ఉన్న రేపు తిండి పెట్టే 1000 రూపాయలను పోగొట్టుకోవద్దు. అత్యాశగా వెళ్ళతో నీకున్న కష్టంతో నువ్వు చేయగలిగిన పనిని నువ్వు తినటానికి ఉండటానికి సరిపడా చేయి. ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తే నీకు దేవుడు డబ్బునిస్తాడంటే నువ్వు రోడ్డు మీద పోతుంటే బ్యాగులు దొరుకుతాయని కాదు. అబ్బాయినమ్మా అట్ట దొరికే దేవుడు ఎప్పుడు ఇవ్వడమ్మా. మొన్న ఈ మధ్య ఎవరికో ఒక ఆయనకి దొరికిందంట, బ్యాగ్ దొరికిందో దోచుకుని వచ్చాడు. దేవుడు కృప అమ్మా, దారిని పోతుంటే బ్యాగ్ దొరికింది, అంతమందికి ఉంటుంది ఎంత అదృష్టం అంటాడు ఆయన. అదే దారిని పోతుంటే జబ్బు కూడా అడ్డుకుంటది.
దాన్ని కూడా అదృష్టం అంటావా? ఎవరిదో డబ్బు చూసి అట్లా అట్లా అనొద్దమ్మా, తప్పుతాయి. చదువుతాం. అందుకని పిల్లరా, నీ డబ్బు ఆశ నీ జీవితాన్ని నాశనం చేస్తారు. చాలా చాలా పథకాల పేరు మీద ఈ సెల్ ఫోన్ లోకి వచ్చి చెప్తుంటారు, నువ్వు అది కట్టు ఇది కట్టు, ఆ నెంబర్ పెట్టు ఈ నెంబర్ పెట్టు అని చెప్తే గుడ్డిగా నమ్మొద్దు. అసలు నీ ఫోన్ నెంబర్ చెప్పొద్దు, దేన్ని ఏది పెట్టదు నొక్కొద్దు. చిన్నపిల్లలు తెలియక ఆటలాడుకోవటానికి ఆడుకుంటూ చాలా మంది ఆ ఆటలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఆటలాడుకుంటుంటే ఆటలు కదా అని మీరు వదిలేస్తారు. వాళ్ళు వెళ్ళి ఆ స్టోర్ లోకి వెళ్ళి, గూగుల్ స్టోర్ లోకి వెళ్ళి ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని డబ్బులు అడుగుతారండి. వీళ్ళు ఏది పెడితే అది నొక్కుంటూ వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అకౌంట్ లో ఉన్న డబ్బులు పోతాయి. మన ఈ మధ్య మా అమ్మాయి కూడా నేను లేనప్పుడు టక 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 నొక్కగానే అందులో నెంబర్ వస్తుంది కదండి, యూపీఐ నెంబరు, అది కొత్తగా నాకు అయిపోయింది. అక్కడ దాకా వచ్చింది 25,000 ఇష్టక్ అయ్యాయి. అర్థమైందా? ఎవరు తీశారు ఇదంటే, అమ్మో నాకేం తెలుసు అంటుంది మా అమ్మాయి. గట్టిగా గడిచాక తెలిసింది నేనేనని. మీ పిల్లలు కూడా అంతే చేస్తారు. జాగ్రత్త. మీ డబ్బు ఆశ అత్యధికమైన పాపానికి కారణమవుతుంది. ధనాపేక్ష ఏంటంట? సకల కీడులకు మూలం. నీ డబ్బు పిచ్చుంటే నీ భార్యను పట్టించుకో, నీ తల్లిని పట్టించుకో, అమ్మను పట్టించుకో, కొడుకును పట్టించుకో, చుట్టూ ఉన్న వాళ్ళు చస్తున్నారు బతుకున్నారో పట్టించుకో. వాళ్ళకి నష్టం వస్తే కష్టం వస్తే నీ జేబులో ₹1 ఇవ్వడానికి ఇష్టపడవు. ఎందుకంటే ₹1 నాకు ఊరకొచ్చిందా? ఒరే బుద్ధిహీనుడా, ఊరకొస్తేనే రూపాయి కాదురా. ఊరకి నీకు దేవుడు సృష్టిని, జీవితాన్ని, బ్రతుకుని, తినడానికి ఆహారాన్ని, ఊపిరినిచ్చాడు. నీ బాధ్యత నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చిన్న సాయం చేయగలగడం, అది నీ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ చెప్తుంది, నువ్వు బ్రతుకుండగా నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు చేయగలిగింది విడిచిపెట్టకుండా సాయం చేయి. నువ్వు చేయగలిగింది చేయి. అంతేగాని నేను చేయనండి, నాకు కుదరదండి, ఊరి దగ్గర ఇస్తే తేరగా తీసుకుంటే గానీ నేను ఊరికి ఇవ్వనండి అంటే ఆ బతుకు కుక్క కంటే ఇవ్వనైన బతుకు. బైబిల్ చెప్తుంది అది లోభత్వం, లోభితత్వం, అది విగ్రహారాధన కంటే పాపం. చాలా మంది ఇతరుల దగ్గర సాయం పొందడానికి ఇష్టపడతారు, చిన్న సాయం చేయడానికి ఇష్టపడరు. వీళ్ళరా, ఇలాంటి వాటి వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. అది మానవ జాతికి అర్థం కాదు, అర్థం లేని బతుకది. నీ మానవ జన్మకి అర్థం నీకోసం బతకడం కాదు, నువ్వు నీకోసం, నీ కుటుంబం కోసం, సమాజం కోసం కూడా బతకడం. ఇంకోటి చదువుతా, ఇంకొక ఆశ, తిక్క ఆశ. ఏం ఆశ చెప్పండి? తిక్క ఆశ. ఇది ఎక్కడ ఆశ అండి? బలే ఉంది. ఈ తిక్క ఆశ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ తిక్క ఆశ ఎక్కడ చెప్తాను. ఈ రీల్స్ అని, ఈ సెల్ ఫోన్లని వచ్చాక మీకు తెలుసండి, ఈ మధ్య ఒక అమ్మాయి ఒక పెద్ద పొలం పక్కన నిలబడి ఆ పొలం చివరి నిలబడి ఫోటో తీసుకుంటుంది. అమ్మ అర్థమైందా? ఫోటో తీసుకుంటుంటే ఆ పొలంలో నుండి ఒక చుట్టం లోపలికి వచ్చింది బయటికి. ఏంటనుకుంటున్నారు? అది మొసలే. ఏ డిస్టంటే మరి మొసలు కనపడుతుంది అనుకుంటుంది. మొసలు కనపడటం కాదు, కరవడానికి వచ్చింది. అది తక్కువ కాలు పట్టుకుని లోపలికి లాక్కుపోయింది. ఆ పక్కన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చూస్తున్నారంటే. ఇలా ఎంతమంది ఈ సెల్ ఫోన్ మాయలో, ఈ సెల్ఫీ పిచ్చిలో ఇట్లా పెట్టుకొని సముద్రాల్లో పడిపోయి, లోయల్లో పడిపోయి, ఒక అమ్మాయి ఈ మధ్య లోయ నుండి ఒకడు ఎగిరి ఫోటో తీరా, నేను ఎగిరినప్పుడు ఫోటో తీరా అన్నాడట. ఇది ఎగిరినప్పుడు ఫోటో తీసాడు కానీ దిగి నాకు కనపడలేదు వాడు. ఇదేంద్ర ఎగరడమే కనపడ్డాడు దిగి, ఎందుకంటే లోయలో ఉన్నారు కదా వాడు. ఎగరడ ఎంత పిచ్చండి బాబు, ఎంత పిచ్చి. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని జరుగుతున్నాయి. పెళ్లికి ముందు భార్యాభర్తలు షూటింగ్ అంట. ఏంటో తెలుసా అండి? ఒకడు పేడలో షూటింగ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ? బట్టలన్నీ ఇడిచి పేడలో. వాడు సనాతన వాడంటలేండి, అది కూడా మామూలు పేడ కాదు, ఖరీదైన ఆవు పేడ, పవిత్రమైన ఆవు పేడ. దాన్ని మొహానికి పూసుకొని, ఒళ్ళుకు పూసుకొని విసురుకుంటున్నారు మొగుడు పిల్లలు. ఏం విసురుకుంటున్నారో ఏమంటారు దాన్ని? తిక్క పని కదండి. ఎంత తిక్కల పని అంటారు చెప్పండి? ఇట్లాంటి ఇన్ని ఆశలో మన ఈ మధ్య ఇద్దరు ఒక నదిలో, అదేం నది అనుకుంటారు? మురుగు కాలంలో భార్యాభర్తలు, అంటే పెళ్లి కాబోయే భార్యాభర్తలు బట్టలు ఇచ్చి ఆ సగం వరకు మనకి షూట్ చేసుకుంటారు. ఏంట్రా ఇదంటే? ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఎన్ని పిచ్చి పనులు. మన ఈ మధ్య ఒకడు తన లవర్ని వేసుకొని ఆ అమ్మాయిని బైక్ మీద ఎదురు కూర్చోబెట్టుకొని బర్ర 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 అని పోతుంది. ఏమంటారు చెప్పండి? ఏంటంటే ఆ అమ్మాయికి ఆశ అంట, డియర్ నేను నీ ముందు కూర్చుంటే, నువ్వు నన్ను నడుపుతుంటే వెళ్ళాలని ఆశ. అంటే డియర్ నేను కావాలని ఆశ అన్నట్టుంది. నువ్వు ముందు కూర్చొని నన్ను తొందరగా సంపుడు ఇయ్యారు. మా అమ్మ నాన్న అనేది ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నారు, ఉద్యోగం చేస్తానని, చదువుకుని బాగుపడతానని, నేను మంచి అయ్యకి ఇవ్వాలని ఎంత ఆశ పెట్టుకుంటున్నారు. పిక్కలోళ్ళు నన్ను మధ్యలో సంపుడు ఇయ్యారు, మధ్యలో రోడ్డు మీద సంపుడు ఇయ్యారు అంటే వాడు ఎందుకు కాదంటాడు? రా నీ పిక్క కుదురుతారని తీసుకెళ్ళి లారీ కింద పెట్టాడు. తిక్క ఆశ, పిచ్చి ఆశ.
చూడరా, వీటన్నిటికీ పిచ్చి కారణం ఏంటి తెలుసా? సెల్ ఫోన్లో ఎవరినో చూసి వాళ్ళు చేసినట్టు చేయాలా. సెల్ ఫోన్లో ఏది జరిగితే వాడు వేసుకున్న ప్యాంట్ వేసుకోవాలా, ఏంటి వాడు వేసుకున్న డ్రెస్ వేసుకోవాలా. ఈ మధ్య కొత్త కొత్త డ్రెస్సులు, ఏం డ్రెస్సులు అండి ఏమండి? ఏం డ్రెస్సులు? బెగ్గింగ్ డ్రెస్సులు అంటారు. అడుక్కునే డ్రెస్ అంటారు, జీన్స్ ప్యాంట్. అట్లంటే కానీ మీకు అర్థం కాదు. అంటే చిరిగిపోయి మాసిపోయి ఉంటది. ఈ మధ్య 40,000 రూపాయల ప్యాంటు కొనిపోయిందండి సంతోష్ గారు. 40,000 రూపాయల ప్యాంట్ ఏందనుకుంటే, మన మందు కట్ట వెళ్ళిన తర్వాత ఇంత గోతం ఉంటదే, ఆ గోతాన్ని తీసుకెళ్లి ప్యాంటు కుడితే అది 40,000 ప్యాంట్ అంట. ఓ పిచ్చోడు వేలం పాటలో నాకే దొరికింది అన్నాడు. అది మా ఊరు వస్తే మా యలమంద బాబాయ్ 2-10 పోతుంది దాన్ని. ఏం ప్యాంట్ అది? గోతం ఉంటుంది. అది ఎంత అంటే అక్కడ 40,000. పిచ్చి పని. ఆ డ్రెస్సులు వేసుకునే దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, పెట్టుకునే ముఖాలకు పెట్టుకునేవి. ఒక ఆవిడ చెవులు కుట్టించుకుని తల్లారా, ఏమనుకోమాకండి. ఆ చెవులు కుట్టించుకుని ఎంతో తెలుసా? 2 సైకిల్ టైర్లు తీసుకుంటే తీసుకుని ఇక్కడ సైకిల్ టైర్లు అవి ఉంటాయండి. పెట్టేది పంపడం ఎంత బొక్క, రోజు ఆలబడి మన చెయ్యి అట్లా లోపలికి పెట్టి తీయచ్చు అనమాట. ఏం తీసుకొని రావడానికి? పిచ్చి చెక్క. ఈ సోషల్ మీడియాలో పిచ్చిలో పడిపోయి ప్రపంచంలో ఎక్కడో ఉన్న దరిద్రాలన్నింటినీ అంటించుకునే పిచ్చి ఇక 5వది ఉందండి, అవాంఛమైన ఆశ. తెక్క ఆశ తర్వాత అవాంఛమైన ఆశ. ఇది చాలా ముఖ్యం. నేను ముగించిపోతున్నా ప్రియతల్లారా. ముగించిపోతున్నానంటే ఆశలు ముగించిపోతున్నా, సబ్జెక్ట్ కాదండి. ఇంకా 1.5-2 గంటల సబ్జెక్ట్ ఇది. నెల నుంచి సిద్ధం అవుతున్నా మిమ్మల్ని పిండి పిప్పి చేయాలి. నేనంటే వదులుతా, చదువుదాం ఒక్కసారి. ఇల్లరా, అవాచ్యమైన ఆశ, నీచమైంది ఇది. నేను ఒక మాట చెప్తాను. ఒక 4 రోజుల క్రితం అమెరికా దేశం నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు నన్ను కలవడానికి. గుంటూరులో ఒక పెద్ద హోటల్లో కూర్చొని బిజినెస్ గురించి మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన కూడా బిలీవరే, మంచి బిలీవర్. ఆయన వాళ్ళ అమ్మగారు గత కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ లో చేశారు. చాలా పెద్ద ఫ్యామిలీ ఆయనది. ఆయన ఏం చెప్తున్నాడంటే, బ్రదర్, కాలిఫోర్నియా అని రాష్ట్రం అమెరికాలో ఉంది. ఆ కాలిఫోర్నియాలో జరుగుతున్న కారణాలు చెప్పింది ఆశ్చర్యపోతారు. అమెరికా దేశం ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందో మీరు తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది అమెరికా దేశంలో అంటే, కాలిఫోర్నియాలో ఉన్న స్కూల్స్ లో టీచర్స్ మొదలు పెట్టుకుని అక్కడ హాస్పిటల్స్, మోటివేషన్ స్పీకర్లు, ఇదిగో అక్కడ చాలా మంది హక్కుల కార్యకర్తల పేరు మీద దుర్మార్గపు సంస్కృతి ప్రబలింది. అక్కడ ఏమిటి ఆ సంస్కృతి తెలుసా? ఆ రాష్ట్రంలో స్కూల్లో చదువుతున్న పిల్లలు 10, 15, 16 సంవత్సరాలు వచ్చిన పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ మాస్టర్ అడుగుతాడంట, అరే అబ్బాయి, నువ్వు ఆడదానికే బతకాలనుకుంటున్నావా, అబ్బాయికే బతకాలనుకుంటున్నావా? అబ్బాయికే బతకాలనుకుంటున్నావు. ఎవరితో ఉందని మాట? మగ పిల్లగాడితో. ఆడు ఆడదానికే బతకడం ఏంటి, అమ్మాయికే బతకడం ఏంటి? ఆడు మగోడు కదా. కానీ ఎలా బతకడమో నీ ఇష్టం, నువ్వు చూజ్ చేసుకో. ఆడదానిగా బతక నీ ఫీలింగ్ ఎక్కడ ఉంది? ఆడదానిగా బతకాలనుందా వాళ్ళే రెచ్చగొట్టడం. ఎందుకు అంటే అక్కడ చాలా హాస్పిటళ్ళు మగవాడిని ఆడదానిగా మార్చే హాస్పిటల్ బోలెడున్నాయి. వాళ్ళ అవసరం కోసం ఆ కార్పొరేట్ మాఫియా కుట్రలో ఆ టీచర్స్, డాక్టర్స్ అలవాటు పడి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు తెలుసా? ఎంతమంది జీవితాలు మన తగలబెట్టుకుని చూసారా? హాలీవుడ్ ఇద్దరిద్దరే అది ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో. ఏమిట్రా ఇదంటే, వాళ్ళు ఒక పిల్లాన్ని తీసుకెళ్లి వాళ్ళ పిల్లాడితో చెప్పారంట, అరే నువ్వు ఎట్లా బతకాలనుకుంటున్నావు, నీ ఫీలింగ్ ఏంటి చెప్పు, ఏమనుకుంటున్నావు అని ఒక 1 రోజులు అడిగారంట. అడిగితే నాకు ఏ ఫీలింగ్ లేదంటే, ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నువ్వు ఎట్టయినా బతకచ్చు అంటున్నారు. ఎట్టయినా బతకచ్చా? మరి దేవుడు నన్ను మగోడిగా బతికే అదంతా ఒట్టిదే. దేవుడు లేడు, జీవుడు లేడు. నువ్వు ఆడదానిగా బతకాలని నీ ఫీలింగ్ ఉంటే బతుకు. మామూలుగా అయితే ఆడ మగ అనే దానికి మధ్యలో జాతి ఉంటుంది. ఏముంటారు దాన్ని? ఏ కాదండి, హిజ్రా అంటారు వాళ్ళు. ట్రాన్స్జెండర్స్ కాదు, వాళ్ళు వేరు. హిజ్రా అంటారు. హిజ్రా అంటే ఆడంగి వాళ్ళు, నపుంసకులు అంటారు. వీళ్ళు సహజంగానే వాళ్ళ శరీరంలో ఉన్న హార్మోన్ల లోపం వల్ల వాళ్ళు అట్లా పుడతారు. కానీ పిల్లరా, ట్రాన్స్జెండర్స్ వేరు. వాళ్ళు కావాలని మగోళ్లే, వాళ్ళు డబ్బు సంపాదించడానికి, స్వేచ్ఛగా బతకడానికి కష్టపడ్డం కుదరక, కష్టం అంటే నచ్చక ఇలా బతికేస్తే సుఖానికి సుఖం, డబ్బు కష్టపడకుండా హ్యాపీగా బతికేచ్చే దుర్మార్గపు తెలివితేటలతో ముంబై వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ట్రాన్స్జెండర్ గా మారిపోతున్నారు. వాడి శరీరంలో వాడికి ఏమాత్రం ఆడ లక్షణాలు లేవు.
వాడు మగవాడే. మన మధ్య ఒక అమ్మాయి అంట పేపర్లో ఒక ఫోటో చూసి బిత్తరపోయిందంట. పోలీసుల దగ్గర పరిగెత్తుకుంటూ పోయి, ఏమండి ఈ ఫోటోలో ఉన్న మనిషి కావాలండి అన్నాను. ఎవరమ్మా అంటే, నేను మా ఆయన. మీ ఆయన ఏంటమ్మా? ఆడు మా ఆడదైతే. లేదండి మా ఆయన. అరే తిక్కలారా, ఆయన ఆడది అంటే ఏంటి? ఆడదైతే కాదండి బాబు మా ఆయన. సరే ఎక్కడున్నాడు పిలిపించారు, తీసుకొచ్చారు, కూర్చోబెడితే చీర కట్టుకొని బ్రహ్మాండంగా లిప్టిక్ వేసుకొని వచ్చి మెలగడుకుంటా నిలబడదంట. నిలబడితే ఆయన ఆ అమ్మాయి వెళ్ళి, నువ్వు మా ఆయనే కాదు చెప్పి, మా ఆయనే కాదు అంటే, ఎవరు నువ్వు అంటున్నాడు. పోలీసులు వచ్చి 2 తగిలితే అప్పుడు చెప్పారంట, నేను వాళ్ళ ఆయన్నే. మరి ఏంటిరా అంటే, అప్పులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక పెళ్ళం బిడ్డలను అక్కడ పారేసి చెన్నై వెళ్ళిపోయి అక్కడ నుంచి ముంబై వెళ్ళిపోయి ఆపరేషన్ చేసుకుని ఆడదైపోయాడంటే. ఎందుకంటే గుర్తుపట్టుకున్నా. మరి ఈ తప్పుడు పని చేస్తే మరి భార్య బిడ్డలు పరిస్థితి ఏంట్రా అంటే, వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. మరి ఏంట్రా నీ బిడ్డలకు? వద్దు, నాకు ఈ లోకమే బాగుంది, ఈ లైఫే బాగుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, పిచ్చున్నాయి కాదు తల్లులరా, మీ పిల్లలు ఆ ప్రమాదంలో ఉన్నారు తల్లులరా. మీ పక్కన మీ పిల్లల ఫ్రెండో లేదా ఒక టీచరో స్వేచ్ఛ పేరు మీదో మేధావి పేరు మీదో ఈ ఆధునిక భావాజాలానికి అలవాటు పడ్డ కుక్కలు కొంతమంది టీచర్లుగా పాఠశాలలో ఉండి ఈ పిల్లల్ని పాడు చేస్తున్నారు. స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు పేరు మీద ఆడదానిగా ఉన్నవాడిని ఆడదానిగా ఉండనివ్వకుండా, మగవాడిగా ఉన్నవాడిని మగవాడిగా ఉండకుండా, నీ ఇష్టం వచ్చిన జెండర్ ఎన్నుకోరా అని స్వేచ్ఛ పేరు వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు. అమెరికా దేశంలో ఒక అబ్బాయిని ఇంతే చేస్తే వాడు 18 సంవత్సరాలు వచ్చేలోపు వాడి శరీరంలో మార్పులు వచ్చేసి, నేను ఆడదాన్ని కాదు, నేను ఇలా అర్థాంతరంగా చేసుకుంటే నా ప్రాణం పోతుందని తెలిసి బాధపడి కోర్టులో కేసేశాడు. వాళ్ళ టీచర్ మీద, వాడికి ఆపరేషన్ చేసిన డాక్టర్ మీద. నేను మగవాడిని, నాలో ఆ లక్షణాలు లేవు, కానీ నన్ను మోటివేట్ చేసి నన్ను ఆడదానిగా మార్చారు. ఇట్లా కొన్ని వందల మంది సంవత్సరంలో మార్చబడుతుంది. దీన్ని అవాంఛమైన ఆశ అంటారు. ఏమంటారు? బైబిల్ చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు చదువుదాం. ఒక్కసారి బైబిల్ పట్టుకుని టక్క అందరూ చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీ తల్లులారా మీకు తెలియదు, మీరు తింటున్నారు, పని చేసుకుంటున్నారు, మిరగాయలు కలుపుతున్నారు, పత్తి కలుపుతున్నారు, మీ పని మీదే, మీ జీవితం మీదే అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని ఒక భయంకరమైన ప్రమాదం సముద్రం పొంగుతున్న సముద్రంలాగా, కట్టలు దిగినటువంటి నదుల్లాగా మీ జీవితాన్ని ముంచడానికి సిద్ధంగా ఉంది. నీ పిల్లల జీవితాన్ని ముంచడానికి సిద్ధంగా ఉంది. నీకు తెలియకుండా నీ భార్య గే అవ్వచ్చు, నీ భర్త గే అవ్వచ్చు, నీ భార్య లెస్బియన్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆడదాన్ని ఆడది పెళ్లి చేసుకోవటం, మగోడిని మగోడు పెళ్లి చేసుకోవటం. ఏమనుకుంటున్నారు? మన ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయిల ఫ్రెండ్ ఒక బుకే తీసుకొని వచ్చింది. వస్తే ఆ అమ్మాయి అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా ఫోటో దిగుతారేమో. కానీ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని ఈడుస్తున్నారు. ఏందమ్మాయి, ఏం చేసింది ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చింది. ఏ అమ్మాయి అంటమ్మా? వాళ్ళందరూ బిత్తరపోయి వచ్చినారు. ఎందుకని నన్ను చేసుకుంటానని వాడిని చేసుకుంటావా అంట. నువ్వు వాడు కాదు కదా, నువ్వు అది కదా, నువ్వు వాడు, నువ్వు అది కదా, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అంతే పిచ్చి. నీకు తెలియదు మీ పిల్లలు మా అమ్మాయి ఎట్ట కాదు, మా అబ్బాయి ఎట్ట కాదని కప్పెట్టుకుని బతకొద్దు. నేను చెప్తున్నా 21వ శతాబ్దంలో నీ సమస్య, నీ ఇంట్లో కష్టం బయట సమాజానికి తెలియదు అనుకోవద్దు. అది బయటకు తెలుస్తుంది. దాచిపెట్టుకోవడానికి నీ జీవితాన్ని పాచిపెట్టి చేసుకోవద్దు. బయట ఏదో అనుకుంటాడు, ఆడేదో అనుకుంటాడు అనుకోవద్దు. ఈ కన్నాయి ప్రపంచాన్ని నువ్వు నమ్మదు. ఎందుకంటే నీకంటే నీచంగా వాళ్ళ బతుకులు ఉన్నాయి. నీ ఇంట్లో వచ్చిన సమస్యకు నువ్వు కుమిలిపోవాల్సిన పని లేదు. సరిదిద్దుకునే ప్రయత్నం చేయి, బాగు చేసుకునే ప్రయత్నం చేయి. బయటికి వెళ్తే వాళ్ళేమనుకుంటారా, వీళ్ళేమో అనుకునే గుంపంతా నీకంటే కొన్ని అడుగులు, 100 అడుగుల లోతుల్లోకి వెళ్ళిపోయింది, పాతాళంలోకి నీచంగా బతుకుతుంది. ఆ నీచమైన లోకాన్ని చూసి ఎందుకు సిగ్గుపడతావు? నువ్వెందుకు భయపడతావు? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని నీ పిల్లల జీవితాల్ని కప్పెట్టుకొని బాగు చేసుకోకుండా నాశనం చేసుకోవద్దు పిల్లరా. నేను చెప్తున్నా, ఎంత దారుణంగా ఈ ప్రపంచం ఎందుకు తెలుసా? మగోళ్ళని పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం. ఈ మధ్య ఒక తమ్ముడు వాళ్ళ చెల్లెని తీసుకొచ్చాడు. నేను ఆఫీస్లో ఉంటాను, మా ఆఫీస్లో. ఏంది అబ్బాయి అంటే, అన్న మా అమ్మాయి లేచిపోయింది అన్న. లేచిపోవటం ఏంటంటే, లేచిపోయింది. అవునా, ఎవరిని తీసుకోండి రా అంటే, ఎవరు కాదన్నా అమ్మాయిని తీసుకోండి. అమ్మాయిని తీసుకుని లేచిపోవటం ఏందిరా, అమ్మ లేచిపోవటం అనే మాటకే సిగ్గు వస్తుంది. అసలు ఆ మాట సిగ్గుపడిపోతే అమ్మాయిని తీసుకుని లేచిపోండి ఏంద్రా అంటే, ఆ అమ్మాయిని హాస్టల్లో చేరిస్తే చేసిన దగ్గర నుంచి ఆ సీనియర్ ఒక అమ్మాయి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు భలే అందంగా ఉన్నావు అందంట. అందంగా ఉందంటూ ఈ అమ్మాయి అంటుంది, అందంగా ఉందని నేను వెళ్ళిపోయాను అన్నా అంటుంది. అందంగా ఉన్నావంటే వెళ్ళిపోతావా? కిడ్నాపర్ రేపు వచ్చి నువ్వు అందంగా ఉన్నావంటే వెళ్ళిపోతావా? కిడ్నాప్ చేయమంటావా? బుర్రలేదా నీకు? ఎందుకని?
నిన్ను మోటివేట్ చేసేసింది. నీ పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు, నీ పిల్లల మనస్సులు మారుస్తున్నారు, నీ పిల్లల జీవితాలు మారుస్తున్నారు. వాళ్ళని అవాచ్యమైన దానికి పురికొల్పుతున్నారు, అవాచ్యమైన ఆశలకు నేడుతున్నారు. నీకు తెలీదు, నువ్వు ఇంటికాడ అంత సజ్జను నేను పడుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. ఏసయ్యా మా అమ్మాయి ఆస్మా ఆడ పని చేసుకుంటుంది, ఏసయ్యా నువ్వు కొత్త చూపి రక్షించక. కానీ అక్కడ అమ్మాయి ఏమైపోద్దో నీకు తెలియదు, ఎందుకంటే నీకు జాగ్రత్త జ్ఞానం లేదు. చదవండి ఒకసారి భూమికి రాకుండా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైపోయారు. కామం కామం కామం. ఈ కామం వచ్చే నీచాలు మరిచిపోయింది. పసిపిల్లలు లేరు, చిన్నపిల్లలు లేరు, ఆడ లేదు, మగ లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, పిల్ల లేదు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎంత నీచమైన సంస్కృతి ప్రబలిందో అంతకు రెట్టింతలు ఈ దేశం మునిగిపోతే నువ్వు చర్చిలో కూర్చొని 2 పాటలు పాడుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా బైబిల్ చెప్పేసి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకో. ఏదైనా వచ్చిందనుకో, ఈ ఆడ ఈడ ఆ మూలన ఏ మూలన కూర్చొని వాళ్ళ ఇంటి గురించి వీళ్ళ గురించి ముచ్చట్లు చెప్పుకుంటే చెవులు కొరుక్కోవడానికి నీ బతుకు సరిపోతుందా? కానీ ఒక రోజు నీ జీవితం మీదకి వచ్చి పడే తిరు ప్రమాదాన్ని గుర్తించలేని తెలియకపోవడానికి అడిగిపోయావు. నా ఇంట్లోకి రావచ్చు, నా పిల్లల మీదకి రావచ్చు, నా కుటుంబం మీదకి రావచ్చు. అమ్మో, నేను ఎంత జాగ్రత్త పడాలా, నా పిల్లల్ని ఎంత జాగ్రత్త చేసుకోవాలా? ఎంత దారుణంగా నీ ప్రపంచం. ఈ సెల్ ఫోన్ లో ఏది చూస్తారో, ఈ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన ఏది గమనించారో, లోనవుతారో, ఈ చిగులు ప్రపంచంలో దేనికి నా పిల్లలు బానిసలు అవుతారు, ఎలా పతనం అయిపోతారు. అయ్యో, నా ఇంటి పక్కన ఉన్న శత్రువులు కాదు, నా అన్నదమ్ములు కాదురా నాకు శత్రువులు, బయట కనపడని భయంకరమైన శత్రువు నన్ను, నా జీవితాన్ని, నా